ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసును గూర్చినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాము. వాస్తవంగా ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వం అనేటువంటిది లోకములో పెద్ద ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవునిగా అంగీకరించబడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా క్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించి ఆయన దేవుడు కాదు అనేటువంటి పరిస్థితులు, నిజంగా ఆయనకు దైవత్వం లేదు అని, ఆయన క్రైస్తవ ఆరాధనకు కూడా పాత్రుడు కాదు అనేటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఇక లోకంలో అయితే ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రారంభాన్ని గురించి డిసెంబర్ 25వ తారీఖు ప్రభు అయినటువంటి యేసు భూమి మీద పుట్టడం ఆయన ఆవిర్భావము అని వారు అనుకునేటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దానికి భిన్నంగా దేవుని వాక్యాన్ని మనము గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఆది నుండి ఉన్నాడని మనకి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం గమనించేటప్పుడు యోహాను భక్తుడు రాస్తూ ఆయన రీతిగా చెప్తూ ఉంటాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఆది నుంచి ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆది నుండి వాక్యం ఉండెను, వాక్యము ఆది నుంచి కూడా ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనము దేవుడు దేవుడు అని మనము ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉంటాం. అంటే దేవుడు అంటే ఒక్కడే కదా అని అంటూ ఉంటాడు. కొందరు అర్థం చేసుకోకుండా దేవుడు అంటే ఇప్పుడు మనిషి అనేటువంటి స్వభావం ఒకటే ఉంది, కానీ మనిషి అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుడు అనేటువంటి స్వభావము ఒకటే ఉంది, అది విగ్రహాలకు లేదు అనేటువంటిది, రాళ్లకు లేదు అనేటువంటిది దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆ దేవుడు అనేటువంటి స్వభావము తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు, ముగ్గురు వ్యక్తులకు ఉన్నట్లుగా బైబిల్ స్పష్టంగా బోధిస్తూ ఉంది. కాబట్టి మనం ఆ వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు. క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతూ ఆయన ఆది నుంచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా మనకు యోహాను సువార్త మరికొన్ని విషయాలను మనం గమనించినప్పుడు ఆది నుంచి ఉండటం మాత్రమే కాదు, లోకం పుట్టడానికి ముందు నుంచే క్రీస్తు ప్రభు ఉన్నట్లుగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో మనం గమనిస్తూ ఉంటాం. 5వ వచనంలో క్రీస్తు ప్రభు సిలువకు ముందు ఆయన చేసినటువంటి ప్రార్థనలో తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన, తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు అన్నటువంటి ఆ మాటలో ఆయన లోకం పుట్టడానికి ముందు నుంచే ఉన్నాడు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు ఆది నుంచి ఉన్నాడు, ఆయన సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాడు, సృష్టికి ముందు నుంచి కూడా ఉన్నాడు. దీన్నే మీకా భక్తుడు మనం గమనించినప్పుడు మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. అనేక మంది ఈ మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు ఇది క్రీస్తు ప్రభు యొక్క నిత్యత్వాన్ని మరియు ఆయన యొక్క దైవత్వాన్ని తెలియజేస్తుంది అనేటువంటిది ఒప్పుకుంటూ ఉంటారు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావరి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేల్ను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇది మెస్సీని గురించినటువంటి ప్రవచనం. ప్రభు అయినటువంటి యేసును గురించే మాట్లాడుతూ ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును అని అంటూ ఉంటాడు. పురాతన కాలము అనేటువంటిది మనం గమనించినప్పుడు మనము ఆంగ్లంలో చూసినట్లయితే హూస్ గోయింగ్స్ ఫోర్త్ ఆర్ ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్, ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్. ఆయన పురాతన కాలము నుంచి ప్రత్యక్షమవుతున్నాడు, శాశ్వత కాలము నుండి ప్రత్యక్షమవుతున్నాడు. అవును, ఆయన పురాతన కాలము నుండి ప్రత్యక్షం అవ్వాలంటే పురాతన కాలం నుంచి ఉండాలి కదా. 1945లో నేనేం చేశానంటే అని అన్నాడు అనుకోండి ఎవరైనా ఒక ఆయన, అసలు 1945లో నువ్వు పుట్టావా అని అంటారు. ఉంటేనే కదా నేనేం చేశానంటే అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పురాతన కాలం మొదలుకొని ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అంటే పురాతన కాలం మొదలుకొని ఆయన ఉన్నాడు.
శాశ్వత కాలం నుండి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడంటే ఆ నిత్యత్వం నుండి కూడా ఉన్నాడు. దీన్నే మనకు శాశ్వత కాలం, ఇటర్నిటీ, ఇది ఎవర్ లాస్టింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ఆయన నిత్యత్వం నుంచి కూడా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసు ఆయన ఈ భూమి పుట్టడానికి ముందు, లోకం పుట్టడానికి ముందు ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆకాశము, భూమి, లోకమంతా పుట్టడానికి ముందు ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనకు ఒకటి అర్థమవుతుంది, ఆయన సృష్టిలో ఒక భాగం కాదు, సృష్టిని చేసినటువంటి సృష్టికర్త. ఎప్పుడైతే సృష్టిని చేసిన సృష్టికర్త అన్నామో నిస్సందేహంగా కళ్ళు మూసుకొని మనం చెప్పొచ్చు ఆయన దేవుడు. సృష్టికర్త దేవుడు కాకపోతే ఇంకెవరు దేవుడు అవుతారు? కాబట్టి ప్రభు అయినటువంటి యేసు దేవుడు. ఎప్పుడైతే ఆయన మనల్ని సృజించాడో, సృజించినప్పుడు మన ఆరాధనకు ఆయన పాత్రుడు. సృష్టికర్త ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. బైబిల్ని మనం గమనించేటప్పుడు నిస్సందేహంగా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి పాత నిబంధనలో ప్రభు అయినటువంటి యేసు లేడు అనేటువంటిది బైబిల్ అధ్యయనం చేయనటువంటి వారు పొరబడేటువంటి విషయము. కాబట్టి పాత నిబంధన గ్రంథాన్ని మనం గమనించినప్పుడు పలుమార్లు ప్రభు అయినటువంటి యేసు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. మనం గమనించాము, అది అబ్రహాముతో ప్రభు అయినటువంటి యేసు మాట్లాడినటువంటి సందర్భాలు, హాగారుకు ప్రత్యక్షమైనటువంటి, అంటే యెహోవా దూత అన్నట్లుగా ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. కానీ అది ఒక సాధారణమైనటువంటి మనం అనుకునే దూత కాదు, దేవుడే ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాదు ఇస్సాకు ప్రత్యక్షమైనటువంటిది, యాకోబుకు ప్రత్యక్షమైనటువంటిది మనము గమనించడం జరిగింది. అంతేకాకుండా మోషేకు కూడా ఆ మండుచున్నటువంటి పొదలో ఆయన ప్రత్యక్షమైనటువంటి దాన్ని మనం గమనించాం. ఆ మండేటువంటి పొదలో కూడా యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు అని చెప్తాడు. ఇక తర్వాత యెహోవా అని అంటూ ఉంటాడు. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను ఉన్నవాడును అనువాడును, నేను యావేని అని చెప్పేసి అన్నాడు. నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళటానికి వచ్చానో, నేను మీ పితరుల దేవుణ్ణి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మండుచున్నటువంటి పొదలో ప్రత్యక్షమైంది కూడా ఒక సాధారణమైన దేవదూత కాదు, యెహోవా దూతగా వచ్చినటువంటి ఆయన యావే అయి ఉన్నాడు. అంటే ఆయనే యెహోవా అయితే ఆయనే యెహోవా దూతగా ఎలాగొచ్చాడంటే, ఈ యెహోవా అనేటువంటి ఆ నామము తండ్రికి ఉన్నది, కుమారునికి ఉన్నది. తండ్రికి కుమారునికి ఉంది, అక్కడ పొరబడుతూ ఉంటారు. కాబట్టి ఈయన తండ్రికి దూతగా వచ్చాడు కదా అని చెప్పేసి ఆయన దేవుడు కాకుండా పోడు, ఆయన యెహోవాగా కూడా చెప్పబడ్డాడు, ఆయన యావేగా చెప్పబడ్డాడు. కాబట్టి అది క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వచనాల్లో కూడా మనం గమనించేటప్పుడు మోషేకు దేవుడు ప్రత్యక్షమైనటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని బట్టి మనం గుర్తించేటువంటి విషయం ఏమిటి అంటే, పాత నిబంధన గ్రంథంలో మోషేకు ఆ మండుచున్నటువంటి పొదలో ప్రత్యక్షమైనటువంటిది కూడా ప్రభు అయినటువంటి యేసు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే తండ్రి యొక్క ప్రత్యక్షతలు అనేటువంటివి లేదు, అది తండ్రిని గూర్చినటువంటిది కాదు. ఎందుకంటే తండ్రి ఆయనకే దూతగా ఉండలేడు. ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడికైనా సరే నన్ను రత్నకిషోర్ గారు పంపించారు అని అన్నాను అనుకోండి, దానికి అర్థం ఉంటుందా? రత్నకిషోర్ గారు నిన్ను పంపిస్తే నువ్వెవరని అంటారు, అంతే కదా. అదే ఇంకెవరైనా వచ్చి నన్ను రత్నకిషోర్ గారు పంపించాడంటే దానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు నేను దూతను అని చెప్పేసి అన్నాడు అనుకోండి, తండ్రికి యెహోవాకైనా దూతగా ఉన్నాడు. ఈయనకి యెహోవా అనే నామం ఉంది, కానీ ఆయన తండ్రికి దూతగా వచ్చాడు. కానీ తండ్రి తానే తనకు దూతగా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ అది తండ్రి అని ఎట్టి పరిస్థితుల్లో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే తనకే దూతగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రత్యక్షత అని స్పష్టంగా మనం గుర్తించగలుగుతాం. ఇక యెహోషువ గ్రంథము మనం గమనించేటప్పుడు, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఇజ్రాయేలీలందరూ కూడా వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని నడిపించి వారికి ఇస్తానన్నటువంటి వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపించడం జరుగుతుంది. 5వ అధ్యాయము వారందరూ కూడా యుద్ధానికి, అంటే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి, అక్కడ ఆల్రెడీ వాళ్ళు వెళ్ళేసరికి అదేమి ఖాళీ భూభాగం కాదు, వెళ్ళి ఆక్యుపై చేసుకోవటానికి, ఇక్కడ నేను ఇల్లు వేసుకుంటా, అక్కడ నేను ఇల్లు వేసుకుంటానని అందరూ కూడా రావటానికి ఖాళీ భూభాగం కాదు. అదంతా కూడా మంచి, ఎప్పుడైనా సరే మీరు గమనించండి, భూమి మీద ప్రజలు మొట్టమొదట మంచి సాయిల్ ఎక్కడైతే ఉందో, భూమి ఎక్కడైతే ఉందో అదంతా కూడా ఆక్యుపై చేసుకొని అక్కడ వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఊర్లు కట్టుకొని నివసించడం మొదలుపెట్టారు.
ఇప్పుడు మీరు భూమి మీద ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేశాలు ఉన్నాయి కొన్ని. ఈ పురాతనమైనటువంటి దేశాలను కనుక గమనించినట్లయితే ఎందుకు ప్రజలు అక్కడ సెటిల్ అయ్యారు అని చెప్పేసి మీరు గమనించండి. ఇప్పుడు కూడా భూమి మీద ఖాళీగా ఉన్నటువంటి భూభాగాలు ఉన్నాయి. మరి ఎందుకు ప్రజలు అక్కడికి వెళ్ళలేదు? బైబిల్ ప్రకారం మనం గమనించినప్పుడు మొట్టమొదట మనిషి యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఏదేను తోటలో జరిగింది. ఏదేను తోట అనేటువంటిది అదేదో పరలోకంలో ఉంది, పైన ఉంది, ఆకాశంలో అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఏదేను తోట అక్కడి నుంచి ఒక 4 నదులను మనకు చెప్తూ ఉంటాడు, దాన్ని తడపటానికి వచ్చినటువంటి. అందులో యూఫ్రటీస్, టైగ్రీస్ అనేటువంటి ఆ నదులు మనం చూసినప్పుడు ఇవాళకి కూడా భూమి మీద యూఫ్రటీస్ నది ఉంది. అదేం పరలోకంలో ఉండేటువంటి యూఫ్రటీస్ కాదు. కాబట్టి ఏదేను తోట అనేటువంటిది అక్షరార్థమైనటువంటి ఒక భూభాగమే, భూమి మీద ఉన్నటువంటి ఒక స్థలమే. ఇక దాన్ని బట్టి కనుక మనం లొకేట్ చేసినట్లయితే రమారమి దాదాపుగా అది ఇరాక్ దేశము, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ఇరాక్ దేశం ఏదైతే ఉందో అక్కడికి వస్తుందన్నమాట. అంటే భూమి మీద మొట్టమొదట మానవ జాతి ఆవిర్భవించింది ఎక్కడ అని చెప్పేసి అంటే దాదాపుగా ఇరాక్, ఆ చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతాల్లో, అది ఏదైనా తోట లొకేషను. అక్కడి నుంచి మనిషి ఆవిర్భవించాడు. అక్కడి నుంచి కయ్యన్ అయితేనేమి, హేబేల్ అయితేనేమి, తర్వాత తమ్ముడిని చంపి తను వెళ్ళిపోవటం అయితేనేమి, అక్కడి నుంచి ఏమైందంటే మానవ జాతి వృద్ధి చెంది అలా స్ప్రెడ్ అవ్వటం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి మనిషి చుట్టుపక్కలకి వచ్చాడు. అందుకనే మీరు గమనించినప్పుడు కొన్ని దేశాలకి చాలా ఎక్కువ చరిత్ర ఉంటుంది. భారతదేశం కూడా నిన్న మొన్న పుట్టినటువంటి దేశమేం కాదు. అదే ఇప్పుడు మీరు అమెరికా దేశం కనుక మీరు చూసుకున్నారనుకోండి, దానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉండదు. ఎందుకంటే రీసెంట్ ఇన్వెన్షన్ అదంతా కూడా అమెరికా దేశము. అలాగనే భూమి మీద కొన్ని దేశాలు ఉన్నాయి, అవి క్రొత్తగా కనుగొన్నటువంటి, అంటే కనుగొనటం అంటే భూమి ఆల్రెడీ ఉంది కానీ వెళ్ళి క్రొత్తగా ఆక్యుపై చేసి అక్కడ మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, అవి చాలా పురాతనమైనటువంటి దేశాలు అనమాట. అందుకనే వాటిని తవ్వుతూ ఉంటే తవ్వకాల్లో వాటి యొక్క అవశేషాలన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి. వాటి అవశేషాలన్నీ కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. భూమి మీద ఉన్నటువంటి ఈ దేశాలను మనం పరిశీలన చేసినప్పుడు అన్ని దేశాలు కూడా మొదటి నుంచి ఉన్నటువంటివి కాదు. అయితే ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే కనాను దేశాన్ని కూడా చూసినప్పుడు అప్పటికే భూమి మీద ఆ దేశం అనేటువంటిది సారవంతమైన భూమి కాబట్టి ఎవరైనా సారవంతమైన భూమి కోరుకుంటారు. మీకు బైబిల్ చరిత్ర చూసేటప్పుడు ముఖ్యంగా ఇజ్రాయేలీలు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మీరు దాను గోత్రికలను చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా మంచి ఊరు దొరుకుతుందేమో అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఎక్కడైతే మంచి ఊరు అంటే సారవంతమైన భూమి ఉందో, పంటలు చక్కగా పండుతూ ఉన్నాయో, పంటలు చక్కగా పండి నీరు అనేటువంటి సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతాలకు వచ్చి వారందరూ కూడా ఇల్లులు కట్టుకునేవాళ్ళు. అక్కడ ఒక ఊర్లు ఏర్పడుతూ ఉండేవన్నమాట. ఇప్పుడు ఏమైందంటే మనం గమనించేటప్పుడు కనాను దేశం అనేటువంటి సారవంతమైన భూమి కాబట్టి అప్పటికే అక్కడికి వచ్చేసి అనేక మంది ఆ భూమిని ఆక్రమించారు. ఎప్పుడు కూడా మీరు బాగా గమనించండి, అది మంచి భూమి అయితే ఈ భూమి కొరకు ఫైట్ జరుగుతుంది. ఎప్పుడు కూడా పనికిరాని భూమి కొరకు ఎవరు కొట్టుకోరు. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి రష్యా యుక్రెయిన్ యుద్ధం వెనకాల ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆ కింద ఉండేటువంటి మైన్స్ కొరకు, అంటే ఆ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు ఇదంతా యుద్ధం. ఆ ఉక్రెయిన్ దగ్గర విపరీతమైనటువంటి ఖనిజాలు భూమిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఖనిజాలు కావాలి దేశాలకు. అందుకొరకు ఏమిటంటే దాని కొరకు వార్ జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఏ యుద్ధం జరిగినా కానీ, ఇప్పుడు పాకిస్తాన్లో నుంచి బలూచిస్తాన్ వేరుపడిపోయింది. బలూచిస్తాన్ అంతా ఖాళీ భూభాగం కదా, ఎందుకు వాళ్ళకి కావాలంటే పాకిస్తాన్లో ఉండేటువంటి ఆ ఖనిజ సంపద అంతా కూడా బలూచిస్తాన్లోనే ఉంటుంది. అందుకనే దాని కొరకే కొట్టుకునేది. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు భూమి లోపల ఖనిజాలు ఉన్నాయో లేదా సంపద ఉందో దాని కొరకు ప్రజలు కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడంటే లోపల ఉన్న ఖనిజాలు కూడా మనుషులు చూడగలుగుతూ ఉన్నారు. సముద్రం లోపలికి వెళ్ళి కూడా ఆయిల్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళు అన్వేషిస్తున్నారు. ఆ రోజుల్లో లోపల చూసే పరిస్థితి లేదు, పైన చూసే పరిస్థితే. పైకి ఏ భూభాగం అయితే బాగా పండుతుందో ఆ బాగా పండే సారవంతమైన భూమి కొరకు వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. యుద్ధాలు జరిగాయి. యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుందంటే బలహీనుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, బలవంతుడు అక్కడ ఉంటాడు. ఇప్పుడు ఇంతకు మించినటువంటి బలవంతుడు వచ్చాడు అనుకోండి, వీళ్ళని ఖాళీ చేయిస్తాడు, వాడు ఆక్యుపై చేస్తాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక సారవంతమైన భూమి ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా అత్యంత బలవంతులు అక్కడ ఉంటారన్నమాట.
ఎందుకంటే ఒకవేళ బలహీనుడు ఎవడైనా ఉన్నా సరే ఖాళీ చేయించి వాడిని పంపించేసి బలవంతుడు ఆక్యుపై చేసేస్తాడు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. కానాను దేశం అనేటువంటిది చాలా సారవంతం. దేవుడే చెప్తున్నాడు అది పాలు తేనెలు ప్రవహించే దేశము. కాబట్టి మామూలు వాళ్ళు ఖచ్చితంగా ఉండరు అక్కడ. ఎవరు ఉంటారు అంటే భూమి మీద ఉండేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఎవడో బలవంతుడో అక్కడ పాగా వేసుకొని ఉంటాడనమాట. ఆల్రెడీ అక్కడికి వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు, అయ్యా అవన్నీ కూడా ప్రాకారాలు కలిగినటువంటి పట్టణాలు, మేము అక్కడ అనాకీయుల్ని చూసాం, అనాకి యొక్క సంతతి, మా దృష్టికి మేము వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్నామని అన్నారు. అంటే ఎంతెంత వాళ్ళు, మనం గొలియాతుని గురించి చూస్తాం, 6 మూరల జానెడు అని అన్నాడు. అంటే మూర అంటే 1.5 అడుగు, 6 మూరలు అంటే 6 1.5, 9 అడుగులు, 9 అడుగుల మీద జాన ఇంకొక అడుగు, 10 అడుగులు మనిషి. 10 అడుగుల మనిషి అంటే మన ఇంట్లో కనుక వస్తే నేల మీద కాలు పెడితే స్లాబ్ తగులుతుంది. మనం 10 అడుగులు స్లాబ్ వేస్తాం కదా. అంటే అంతంత మనుషులు ఉంటారా అని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భారతదేశంలో మన సైజు ఇంతే. అందుకని మనం మంచం 6 అడుగులు చేయించుకుంటాం, దాదాపు 6 అడుగుల కంటే ఉండమని. గుమ్మం కూడా అలాగనే పెట్టుకుంటాం. కానీ ఇప్పటికీ కొన్ని దేశాల్లో చూసినప్పుడు 6 అడుగులు సాధారణంగా ఉంటారు మనుషులు. మీరు యూరోపియన్ కంట్రీస్లో కూడా మీరు చూసినప్పుడు మనుషులు 6 పైన మామూలుగా ఉంటారు. మీరు ఒక్కొక్కసారి వాళ్ళ చేతులు కూడా చూడండి. అప్పుడప్పుడు నేను చేతులు చూస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళే. ఈ వ్రిస్ట్ ఉంటుంది కదా, ఇది ఇంత వెడల్పు ఉంటుంది. మీరు వాచ్ కొనేటప్పుడు కూడా సైజు ఇస్తారు కదా, ఈ వాచ్ డైల్ ఇప్పుడు ఇంతింతలా వాచ్లు ఉన్నాయి కదా, డైల్ ఇంతింత పెద్దగా ఉంటుంది కదా. ఇవి మన ఇండియాకి డిజైన్ చేసే వాచ్లు కాదు. ఏవో ఇప్పుడు ఫ్యాషన్ అని పెడుతున్నారు, కానీ మన వ్రిస్ట్ సైజు చూసుకొని మనం వాచ్ కొనుక్కోవాలి. మీకు దాదాపుగా వాళ్ళ వ్రిస్ట్ చాలా వెడల్పు ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు కనుక తీసుకున్నట్లయితే అంత డైల్ ఉన్న వాచ్లు పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ వ్రిస్ట్ ఇంత వెడల్పు ఉంటుంది. అదే ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు బాగున్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు ఇది స్టైల్ అని ఇంతింత వ్రిస్ట్ ఉండి ఇంతింత వాచ్లు పెడుతూ ఉంటారు. అవి అసలు సెట్ అవ్వో, చూడటానికి అబ్బెట్టుగా ఉంటాయి. నాకు కూడా ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇంత వాచ్ ఇచ్చాను, నేను చెప్పాను ఇంత డైల్ నేను పెట్టనని. ఇప్పుడు అందరూ ఇదే పెడుతున్నారంటే అందరూ పెట్టినా కానీ నా వ్రిస్ట్కి సెట్ అయ్యే వాచ్ కాదు, నాకు ఇదే సెట్ అవుతుంది, ఇదే పెట్టుకుంటామని. అంటే వాళ్ళ వ్రిస్టే ఇంత ఉందంటే లోపల బోన్ ఎంత ఉండాలి? మనకి మగవాళ్ళకు కూడా ఇంత వెడల్పు ఉండదు. ఇక ఆడవాళ్ళదైతే ఇంతకంటే కూడా తక్కువగా ఉంటుంది. అంటే దాన్ని బట్టి వాళ్ళ బోన్ ఎట్లా ఉంది, వాళ్ళ హైట్ ఎట్లా ఉంది, దీన్ని మనం గుర్తించవచ్చు. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒకలాగా లేరు. మనుషుల్లో కూడా బాగా ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇండియా అంటే మరీ తక్కువేం కాదు, మనం ఇది యావరేజ్గా ఉంటాం. మనకంటే కూడా బాగా ఎత్తు తక్కువ వాళ్ళు, పొట్టి వాళ్ళు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళ ముందు కనుక వెళ్ళామనుకోండి మంది ఇంత పెద్ద వృష్టి అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి భూమి మీద అలాగే ఎవరైతే బలవంతులు ఉన్నారో ఆ బలవంతులంతా కూడా వచ్చి ఆక్యుపై చేసుకున్నటువంటి దేశం ఇది. కానీ దేవుడు వాళ్ళకేం వాగ్దానం చేశాడంటే, నేను మీకు ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళారు. ఇదే కదా అసలు సమస్య. వెళ్ళి వేగు చూసుకొని రమ్మన్నప్పుడు ఆ 12 మంది చూసి బెదిరిపోయారు. ఈ దేశం మీద కనుక వెళ్ళినట్లయితే మనం వాళ్ళకి ఆహారం అయిపోతాము, తినేస్తారు మనల్ని. మనం అంటాం కదా ఊదేస్తారని, అలాగే తినేస్తారు, ఊదేస్తారు, మడత పెట్టేస్తారు అన్నట్లుగా భయపడిపోయారు వాళ్ళు. మా పిల్లలు వాళ్ళకి ఆహారం అయిపోతాం అక్కడికి వెళ్తే. అక్కడ ఉండి మేము ఆ దాస్యమే, ఆ బానిసత్వమే చేసుకునే వాళ్ళం కదా, కనీసం బతికుండే వాళ్ళము. మనం అంటూ ఉంటాం కదా బతికుంటే బలిసాగు తినొచ్చని. అక్కడుంటే కనీసం మేము బానిసత్వం చేసుకున్నా కానీ బతికుండే వాళ్ళం. ఇప్పుడు నువ్వు ఈ దేశం ఇస్తానంటున్నావు, ఈ దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మేము మిడతల లాంటి వాళ్ళమో, అక్కడికి వెళ్ళి వాళ్ళనేం గెలుస్తామో. అందుకనే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. మీకు జ్ఞాపకం ఉంటుంది, అది సంఖ్యాకాండం మనం గమనించేటప్పుడు 12వ అధ్యాయంలో వేగు చూడటానికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ యెహోషువ కాలేబు మంచి వర్తమానం తీసుకొని వస్తారు. లేదు మనం వాళ్ళని ఖచ్చితంగా గెలుస్తాము. ఎట్లా గెలుస్తావు? ప్రజలందరి ప్రశ్న, ఎట్లా గెలుస్తావు? లేదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనల్ని. అంటే యెహోషువ కాలేబు యొక్క నమ్మకం కూడా ఏంటంటే మేము సూర్యులము అనేటువంటిది కాదు, మేము కత్తి పట్టుకున్నామంటే మేము ఎవరినన్నా గెలుస్తామని, అది కాదు వాళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకం ఏంటంటే దేవుడు ఇస్తానన్నాడు కదా. ఏ ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్. దేవుడు వాగ్దానం చేశాడు అంటే దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేసినట్లే. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆయన మాట నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పిపోయేటువంటి అవకాశం లేదు. అది ఆయన ఇస్తాను అంటే ఇస్తాడు. అక్కడ ఎవడున్నాడు అనేటువంటి నువ్వు మర్చిపో, వాడు ఎవడున్నా కానీ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అది ఆయన వల్ల అవుతుంది, మన వల్ల కాకపోవచ్చు, ఆయన వల్ల అవుతుంది.
ఇప్పుడు దీన్ని గనక మీరు దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు సినిమాలు చూసేటప్పుడు ఎప్పుడు ఫైటింగ్ వచ్చిద్దా అని చూస్తూ ఉంటారన్నమాట. సినిమా అంతా చూసే దాని కొరకే. నిజంగా మీరు గమనించినప్పుడు బైబిల్లో కనుక చూసినట్లయితే ఇస్తాను అన్నటువంటి ఆ భూభాగము అసలు ప్రపంచంలో అట్లాంటి ఒక భూభాగాన్ని స్వాధీనం చేసుకోవటం, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి స్వాధీనం చేసుకోవటం అవుతుందా ఎవడి వల్లన్నా అని అందరూ కూడా అనుకున్నారు. ఆ సన్నివేశం కొరకే, ఆ సమయం కొరకే అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు బైబిల్ చరిత్ర కూడా చదివేటప్పటికి ఆ సన్నివేశం రానే వచ్చింది. సంఖ్యాకాండము వాళ్ళ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం అయిపోయింది. అరణ్య ప్రయాణం అయిపోయి వాళ్ళు అక్కడికి వచ్చి నించున్నారు. ద్వితీయోపదేశకాండంలో మళ్ళీ రెండోసారి ఒకసారి గుర్తు చేస్తాడు. దాని తదనంతరం ఉన్నటువంటి పుస్తకం ఏంటంటే యెహోషువ గ్రంథం. ఒక పక్కన అడవిలో పుట్టి అడవిలో పెరిగినటువంటి అడవి మనుషులు వచ్చారు. ఒక రకంగా ఇజ్రాయేలీలు అంటే అరణ్య ప్రయాణ కాలంలో పుట్టి పెరిగినటువంటి పిల్లలే. రెండవ తరం అదంతా కూడా 6,01,730 మంది అక్కడికి వచ్చి వాళ్ళు నిలబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా యుద్ధ అభ్యాసం లేనటువంటి వాళ్ళు, జీరో. జీవితంలో సింగిల్ యుద్ధం కూడా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అసలు అలాంటి కత్తులు, అలాంటి గుర్రాలు, అలాంటి రథాలు వీళ్ళు ఎప్పుడు చూడలేదు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఏంటంటే అడవిలో నడుచుకొని రావటం తప్ప వీళ్ళకి యుద్ధం అనేటువంటి ఎక్స్పీరియన్స్ 1% కూడా లేదు. కానీ అటువైపు వచ్చి ఆ నించునేటప్పుడు ఆ కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే వాళ్ళు యుద్ధ అభ్యాసంలో ఆరితేరినటువంటి మనుషులు ఉన్నారు. వీళ్ళకి లీడర్గా మాత్రం ఒక సీనియర్ ఉన్నాడు, యెహోషువ అక్కడ నిలబడి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ దేశమే కదా ఇస్తానన్నా యెహోషువ, ఓకే, ఇక ఆ జనాలందరినీ తీసుకొని వెళ్ళిపోయి నువ్వు యుద్ధం చేసి ఆ దేశం స్వాధీనం చేసుకో అని చెప్పేసి అన్నాడు. ఎట్లా ఉంటుందా పరిస్థితి? యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము 12వ వచనము, మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. అరణ్యంలో వాళ్ళకి ఆకాశం నుంచి కురిపించినటువంటి మన్నా, ప్రతిరోజు మన్నా కురుస్తూ ఉంది. ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఆ వాగ్దాన దేశంలోకి వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు కాళ్ళు పెట్టి ఆ దేశపు పంటను తిన్నారో ఆ పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. ఇక అంతటితో ఇక మన్నా యొక్క అవసరం లేదు, మన్నా అనేటువంటిది ఆగిపోయింది. అటు తరువాత ఇజ్రాయేలీలకు మన్నా దొరకకపోయానో ఆ సంవత్సరమున వారు కనాను దేశ పంట తినిరి. ఏ భూమి అయితే ఇస్తాను అని వాగ్దానం చేశాడో ఆ భూమి యొక్క పంట అప్పుడు తిన్నారు వాళ్ళు. తిన్నప్పుడు ఇక మన్నా ఆగిపోయింది. బాగా గమనించండి 13వ వచనము, యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు, ఫస్ట్ యుద్ధం ఇక జరగాలన్నమాట. అక్కడ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతనికి ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా యుద్ధానికి రెడీ అయినటువంటి ఇజ్రాయేలీలు అనమాట. ఇజ్రాయేలీలందరూ కూడా యుద్ధానికి రెడీ ఉంటే దూసిన కత్తి చేతిలో పట్టుకున్నటువంటి ఒక యోధుడు ఆయన కనబడ్డాడు. ఒక యోధుడు కనబడితే మరి వీళ్ళు యుద్ధానికి ఆల్రెడీ వచ్చారు. ఒకవేళ అటువైపు నుంచి వచ్చినటువంటి ఎవరి మనిషి దూసిన కత్తి చేతిలో పట్టుకొని ఉంటే యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నావా మా విరోధుల పక్షమున ఉన్నావా అని అడగగా, అయ్యా ఎవరు నువ్వు మా తరపు మనిషివా లేకపోతే అటువైపు మనిషివా? వాస్తవంగా ఈ ప్రశ్న కొంత సందేహాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది. అవును, మా పక్షాన ఉన్నావంటే మన మనిషి అయితే మనకు తెలియదా? యుద్ధంలో ఎప్పుడైనా సరే పొరపాటున మన మనుషులు మనం చంపేసుకుంటామా? అందుకని డ్రెస్ కోడ్ ఉంటుంది. ఎవరి డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అటువైపు వాళ్ళు వాళ్ళ డ్రెస్ చేసుకుంటారు, ఇటువైపు దేశం వీళ్ళ డ్రెస్ చేసుకుంటారు. కన్ఫ్యూజ్ అవ్వడానికి దాదాపుగా ఇంట్లో బట్టలు ఉతికలేవులే అవన్నీ కూడా ఇడుసుని అని వేరే బట్టలు వేసుకుని యుద్ధానికి వెళ్తే కుదరదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ దేశము సైనికులు ఆ దేశము వాళ్ళ డ్రెస్సే వేసుకోవాలి. మీరు క్రికెట్ అది కూడా చూస్తూ ఉంటారు. ఇంట్లో బట్టలు ఉతికిలేవని చెప్పేసి ఏదో ఒక బట్టలు వేసుకొని వస్తే ఆటలోకి రానివ్వరు. డ్రెస్ కోడ్ కరెక్ట్గా ఏ డ్రెస్ ఉంటుందో అదే వేసుకోవాలి. అయితే మీరు ఒకవేళ పాత నిబంధన కాలం కనుక చూసినట్లయితే అలాంటి డ్రెస్ కోడ్ ఒకవేళ అప్పుడు అంటే ఇప్పుడు ఉన్నంత సిస్టమేటిక్గా డ్రెస్ కోడ్ లేకపోయినా కానీ దేశము అనేటువంటిది ఏ దేశస్తులు అనేటువంటిది చూస్తే ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వస్త్రధారణ అనేటువంటిది అందరిది ఒకలాగా ఉండదు. ఈవెన్ ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనం తెలంగాణ వైపు వెళ్తే వాళ్ళ వస్త్రధారణ ఒకలా ఉంటుంది, తమిళనాడు వెళ్తే ఒకలా ఉంటుంది. అదే ఒకవేళ మరాఠా పీపుల్ మీరు మహారాష్ట్ర వెళ్తే ఒకలా ఉంటుంది. కాబట్టి వాళ్ళ వస్త్రాలను బట్టి మనం చెప్పేయచ్చు, వాళ్ళ ఆహారపు అలవాట్లను బట్టి చెప్పేయచ్చు, ఒకసారి మొహం చూస్తే కూడా చెప్పేయచ్చు వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అనేటువంటిది.
కాబట్టి ఇక్కడ యెహోషువ వెళ్ళి ఆయన కొత్తగా కనబడేసరికి ఖచ్చితంగా ఆయన కొత్తగా కనబడ్డాడు, లేకపోతే నువ్వెవరని చెప్పేసి అడగాల్సిన పని లేదు ఇజ్రాయేలీలు అయితే. ఆయన వెళ్ళి, అయ్యా నువ్వు మా పక్షంగా ఉన్నవాడువా మా విరోధుల పక్షంగా ఉన్నవాడువా అని చెప్పేసి ఆయన్ని అడిగాడు. మా విరోధుల పక్షంగా ఉన్నవాడు అంటే అతడు 14వ వచనం, కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనేనో. మాటలు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఆ వర్డ్స్ ఎటువంటి పదాలు ఉపయోగిస్తున్నాడు అనేటువంటిది 13వ వచనంలో మనం చూసినప్పుడు దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్నటువంటి ఒకడు అక్కడ కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ పదాన్ని చూసినప్పుడు ఒక మనిషి అన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందరూ యుద్ధానికి వచ్చారు, ఈయన కూడా దూసిన కత్తి పట్టుకున్నటువంటి ఒక మనుషుడు అక్కడ కనబడినట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. 14వ వచనం గమనించేటప్పుడు, అయ్యా ఎవరు నువ్వు అని చెప్పేసి, మా పక్షంగా ఉన్నావా వాళ్ళ పక్షంగా ఉన్నావా అంటే, కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను అని అన్నాడు. ఎవరైనా యెహోవా సేనాధిపతి, నో బట్ యాజ్ అ కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్ ఐ హ్యావ్ నౌ కమ్. కమాండర్ అక్కడ చెప్తూ ఉన్నాడు, నో యాజ్ అ కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క దేవుని యొక్క సేనాధిపతిగా నేను ఇక్కడికి వచ్చాను అని అనగానే, నేను సేనాధిపతిగా వచ్చాను, యెహోవా సేనాధిపతి అనగానే యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చేదేంటి అంటే నువ్వు ఆజ్ఞాపించు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం కనబడుతుంది. ఇజ్రాయేలీలందరూ కూడా యెహోషువ చెప్పినట్లుగా వినాలి. ఆయన నడిపించేటువంటి నాయకుడు. ఇక్కడ యెహోషువ ఏమని అడుగుతున్నాడంటే, నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చేదేంటి, అయ్యా నన్నేం చేయమంటావు ఆజ్ఞాపించని అంటున్నాడు. అంటే ఖచ్చితంగా అర్థమవుతుంది ఈయన యెహోషువ కంటే సుపీరియర్, పైన ఉన్నటువంటి వాడు, నడిపించేటువంటి వాడు. కాబట్టి దేవుని తరపున ఆ యుద్ధాన్ని నడిపించడానికి ఒక వ్యక్తి వచ్చాడు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అయితే వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎవరై ఉండాలి? యెహోవా తరపున వచ్చాడు, యెహోవా సేనాధిపతిగా వచ్చాడు, కానీ ఖచ్చితంగా ఒక మానవుడైతే కాదు, ఒక మనిషి అయితే కాదు. ఎందుకంటే యెహోషువ ఎప్పుడైతే నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేశాడో, ఆరాధించాడో, మనిషిని ఆరాధించకూడదు. యెహోషువ కూడా అట్లా ఆరాధించడు. ఒకవేళ ఆయన ఒక సాధారణమైనటువంటి దేవదూత అయితే, కేవలం ఒక సాధారణమైన దేవదూత అయితే, ప్రకటన గ్రంథంలో లాగా వద్దు సుమి, నేను కూడా నీతోనో నీ యొక్క సహోదరులతోనో నేను సహదాసుడినే అని చెప్పేవాడు. ఒక దేవదూత అయితే ఆరాధన అందుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మరి ఎవరు మాత్రం ఆరాధన అంగీకరించగలరు? మానవ ఆరాధన కేవలము దేవునికి మాత్రమే. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి దేవుడైతే తప్ప దాన్ని అంగీకరించడానికి అవకాశం లేదు. దేవుడు అంటే మరలా మనకు బైబిల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తుల్లో ఎవరు వచ్చి ఉండాలి? బైబిల్లో ముందుగానే మనం గమనించినప్పుడు దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, ఇజ్రాయేలీల్ని అరణ్యంలో నడిపించడానికి ఒక దూతను పంపిస్తానని అన్నాడు. ఆయన ఒక సాధారణమైన దూత కాదు, క్రీస్తును పంపించాడు. అరణ్యంలో ఆయన బండవలే వాళ్ళని వెంబడించాడు, వాళ్ళని నడిపించాడు. వాళ్ళని నడిపించి తీసుకుని వచ్చినటువంటిది యేసు అనేటువంటిది స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఈ యేసే ఆయన యెహోవా సేనాధిపతిగా వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ లైన్ అంతా మనం కరెక్ట్గా చూసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసు తప్ప వేరెవ్వరు అవటానికి కూడా అవకాశం లేదు. అది తండ్రో పరిశుద్ధాత్మో ఖచ్చితంగా కాదు, కేవలం క్రీస్తు అవ్వాలి. ఒక సాధారణమైనటువంటి దేవదూత అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఒక మానవుడైతే అంతకంటే అవకాశం లేదు. ఎందుకంటే యెహోషువ ఆయన్ని ఆరాధించడు. మానవుడైతే ఖచ్చితంగా ఒక సాధారణమైన దేవదూత అయితే పొరపాటున యెహోషువ ఆరాధించినా కానీ దేవదూత వద్దు సుమి అని ఖచ్చితంగా ఆయన దాన్ని అంగీకరించవలసిందే. కాబట్టి 14వ వచనంలో జరిగినటువంటి ఆ సంఘటనను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, అయ్యా నువ్వెవరు అంటే, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చేది ఏమని ఆయన్ని అడిగాడు. అయ్యా మరి నాకు ఏమని సెలవిస్తావు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ వచ్చిన భాగాలు మనం గమనించేటప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, వచ్చినటువంటి ఆయన ఆరాధనను అంగీకరించడాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన దేవుడు అవ్వాలి. అంతేకాదు కింద వచ్చిన మనం గమనించేటప్పుడు 15వ వచనము, అందుకు యెహోవా సేనాధిపతి, అయ్యా మరి నీ దాసునికి నువ్వేం సెలవిస్తావంటే ఆయన చెప్పినటువంటి ఫస్ట్ మాట ఏమిటో గమనించండి. 15వ వచనము, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను.
అయ్యా నీ దాసునికి ఏమి సెలవిస్తావు చెప్పంటే, నువ్వు నిలిచి ఉన్నటువంటి ఈ స్థలం పరిశుద్ధమైనటువంటి స్థలమో, నీ పాదరక్షలు తీసే. మీకు వెంటనే జ్ఞాపకం వచ్చి ఉంటుంది, మోషే దగ్గర కూడా ఏమిటి వింత, అదంతా కూడా మండుతుంది కానీ తగలబడిపోవటం లేదు, నేను దగ్గరికి వెళ్ళి వింత ఏంటో చూద్దామని అనుకుంటే అందులో నుంచి మోషే మోషే అనే శబ్దం వస్తుంది. నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధమైంది, నీ పాదరక్షలు విప్పే అని చెప్పేసి అంటూ ఉంటాడు. సేమ్ అదే, అంటే మనకి దీన్ని వినటాన్ని బట్టి వెంటనే నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధమైంది, పాదరక్షలు విప్పే అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారో అదే వ్యక్తి మరలా ఈయన. అదే వ్యక్తి కనుక అయితే అక్కడ ప్రత్యక్షమైంది యావే. అయ్యా ఎవరు నువ్వు అని చెప్పేసి అంటే, నేను ఉన్నవాడును అనువాడనే ఉన్నాను, వెళ్ళి చెప్పు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అదే యావే మరలా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, కొంతమంది ఇక్కడ ఆ ప్రత్యక్షమైనటువంటిది ప్రభు అయినటువంటి యేసు అని మీరు అంటున్నారు, రుజువు చేయగలరా అని అంటారు. ఖచ్చితంగా ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు ప్రత్యక్షమయ్యాడని నేరుగా ఒక లైన్ అయితే రాయలేదు, కానీ బైబిల్ని మనం చదివేటప్పుడు మిగిలిన విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి చూడవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్ ఏమో ఒక గైడ్ కాదు, ఇక్కడ ప్రత్యక్షమైంది ప్రభు అయిన యేసు అని నేరుగా రాయటానికి. అలాగైతే మన బుర్ర ఎందుకు, మనం అంత స్టడీ చేయటం ఎందుకు? కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను ఇతర వాక్యాలతో మనం చేర్చి చూసేటప్పుడు అది ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి అక్కడ మోషేకి ఎవరైతే ప్రత్యక్షమయ్యారో ఆయన ఏ మాటలైతే చెప్పాడో సేమ్ అదే మాటలు మరలా ఇక్కడ రిపీట్ అయినాయి. ఏమి వ్యత్యాసం లేకుండా అదే మాట మరలా ఇక్కడ రిపీట్ అయింది. నువ్వు నిలిచి ఉన్నటువంటి ఈ స్థలం పరిశుద్ధమైనటువంటి స్థలమో, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేసెను. ఒక మానవుడే గనక అక్కడ ప్రత్యక్షమై వచ్చినటువంటిది ఒక సాధారణమైన మానవుడైతే ఖచ్చితంగా అది పరిశుద్ధమైనటువంటి స్థలం అవ్వదు. అక్కడ యెహోషువ పాదరక్షలు వేసుకున్నా కానీ తప్పేమి కూడా లేదు. ఒకవేళ అక్కడ ప్రత్యక్షమైనది ఒక సాధారణమైనటువంటి దేవదూతలు అయితే మనం బైబిల్లో ఎన్నో సందర్భాల్లో దేవదూతలు ప్రత్యక్షం అవటం మనం చూస్తూ ఉంటాం. ఇంకా మీకు అపోస్తల కార్యగ్రంథంలో ఒకసారి పేతురు చెరసాల్లో ఉంటాడు. చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ ఆ చెరసాల్లో నుండి ఆయన్ని విడుదల చేయటానికి అక్కడ దేవదూత ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవదూత ప్రత్యక్షమయ్యి పేతురుతో చెప్పినటువంటి మాటను అక్కడ మనం గమనించినప్పుడు అపోస్తల కార్యగ్రంథం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. 12వ అధ్యాయము అపోస్తల కార్యములో 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు చెరసాల్లో ఉన్నటువంటి పేతురును విడుదల చేయటానికి దేవదూత పంపించడం జరిగింది. 5వ వచనము 12వ అధ్యాయం 5వ వచనం అపోస్తల కార్యగ్రంథము. పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చూడరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడెను. ఆయన చాలా కట్టుదిట్టమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ సైనికుల మధ్యలో, ఆ కావలి మధ్యలో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కావలి వారి మధ్యలో ఉంటే దూత ప్రత్యక్షమై ఆయన పక్కన తట్టి త్వరగా లే అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే దూత ప్రత్యక్షమై తట్టి లేపాడు ఆ సంఖ్యలు అనేటువంటి ఊడిపడిపోయినాయి. 8వ వచనము అప్పుడు దూత అతనితో నువ్వు నడుం కట్టుకో, చెప్పులు తొడుక్కో, నడుం కట్టుకో, చెప్పులు తొడుగుకొనుమో, చెప్పులు తొడుక్కో. ఇక్కడ ప్రత్యక్షమైంది ఒక సాధారణమైన మనిషి కాదు, ఖచ్చితంగా 100% దేవదూతే. దేవదూత ప్రత్యక్షమై చెప్పులు తొడుక్కో అని అంటున్నాడు. సాధారణమైన దేవదూత అయితే చెప్పులు లేకపోతే కూడా తొడుక్కో, నాకేం ఇబ్బంది లేదని అంటున్నాడు. కానీ మోషేకి ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో, ఇక్కడ యెహోషువకు సేనాధిపతిగా ప్రత్యక్షమైన సందర్భంలో వాళ్ళు చెప్పులు తొడుక్కొని ఉంటే నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధమైంది, నీ యొక్క పాదరక్షలు విప్పే అని చెప్పేసి అంటున్నాడు. కేవలము దేవుని యొక్క సన్నిధి మాత్రమే అది పరిశుద్ధమైనటువంటిది మనకు తెలుసు. కేవలం దేవుడు ఉన్నటువంటి ఆ సన్నిధి మాత్రమే. అంటే ఖచ్చితంగా ఇక్కడ నిస్సందేహంగా అక్కడ ప్రత్యక్షమైనటువంటిది దైవికమైనటువంటి వ్యక్తి, దైవత్వం కలిగినటువంటి వ్యక్తి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి 15వ వచనము యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనము మనకేం రుజువు చేస్తూ ఉందంటే, యెహోవా సేనాధిపతి నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. మోషే ఎలాగైతే పాదరక్షలు విప్పేశాడో
అలాగే నేను కూడా చేశాడు. అది మోషేకి ఆయన నేరుగా చెప్పేశాడు, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇక్కడ కూడా అలా డైరెక్ట్గా కనుక స్టేట్మెంట్ ఇచ్చేస్తే బైబిల్ సులభంగా అర్థం చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళకేం సందేహం ఉండదు. కానీ అటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వలేదు కదా అని చెప్పేసి మనకు ఆధారాలు లేకుండా ఏమీ లేవు. కాబట్టి ప్రారంభంలో మనం గమనించినప్పుడు 13వ వచనంలో దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడు యెహోషువకు. సాధారణంగా ఆయన కూడా ఒక మనుషుడని చెప్పేసి భావించి ఉండొచ్చు మనకులాగా. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మా పక్షంగా ఉన్నావా, మా విరోధుల పక్షంగా ఉన్నావా, ఎవరు నువ్వు అని చెప్పేసి అనగానే నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను. అప్పటికి కూడా ఒక మనిషి అని చెప్పేసి ఆయన భావించి ఉండొచ్చు. కానీ యెహోషువ అర్థం చేసుకున్నాడు. నేల మట్టుకు కూడా వంగి ఆయన సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ నేల మట్టుకు వంగి సాగిలపడటము అనేటువంటిది దేవుని సముఖంలో జరుగుతూ ఉంటుంది. మీకు ఈ మాట కనుక నేల మట్టుకు వంగి సాగిలపడటము అనే మాట ఒకవేళ ఈ పదాలను మీరు జాగ్రత్తగా కనుక గుర్తిస్తూ ఉంటే ఈ పదం మీకు ఎక్కడ కనబడుతుందో తెలుసా? నేల మట్టుకు వంగి సాగిలపడి అన్నటువంటిది అబ్రహాము జీవితంలో కూడా ఆయన సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వెళ్తూ ఉంటాడు కదా. మనకు 3 దేవదూతలు ప్రత్యక్షమైనట్లుగా చెప్తూ ఉంటాడు. ఆ 3లో 2 వెళ్ళిపోయారు. 2 వెళ్ళిపోయిన తర్వాత మరొక వ్యక్తి అక్కడే నిలబడి ఉన్నాడు. అక్కడ నిలబడి ఉన్నప్పుడు, అయ్యా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదు, అది నీకు దూరమగునుగాక అని అక్కడ బార్గెయిన్ చేస్తూ ఉంటాడు కదా. బార్గెయిన్ చేసేటువంటి సందర్భంలో కూడా ఇదే రీతిగా ధూళియు బూడిదియు అయిన నేను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. నేల మట్టుకు వంగటాలు, సాగిల పట్టాలు మీరు మోషే యొక్క జీవితంలో కూడా చూసినప్పుడు ఆయన నేల మట్టుకు వంగి సాగిల పడినటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా దేన్ని చూపిస్తూ ఉందంటే ఇది ఆరాధించటాన్ని చూపిస్తూ ఉందన్నమాట. అసలు ఆరాధన అనేటువంటి మాటకే ఈరోజు మనం ఆరాధన అని అంటున్నాం కదా. పాత నిబంధనలో అంటే హీబ్రూ భాషలో షేకా అనేటువంటి మాటకు టు బావ్ డౌన్ అని అర్థం, అంటే సాగిల పడటం అని అర్థం. ఆరాధన అంటే సాగిల పడటము. కాబట్టి నేల మట్టుకు వంగి సాగిలపడ్డాడంటే యెహోషువ అక్కడ ఆయన ఆరాధించాడు. ఖచ్చితంగా అది ఒక మనుషుడో దూతో అయితే నువ్వు చేసేది తప్పు, వద్దు సుమి అని చెప్పేసి అనాలి. కానీ దాన్ని అలాగా అనకుండా అంగీకరించాడు. అంగీకరించడం మాత్రమే కాకుండా మరొక మాట తర్వాత అంటున్నాడు 15వ వచనంలో, నువ్వు నిలిచి ఉన్నటువంటి ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు విప్పేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. పాదరక్షలు విప్పేయి అన్నప్పుడు ఆయన పాదరక్షలు విప్పివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు యెహోషువ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆ కాలమున ఇజ్రాయేళ్ల భయము చేత ఎవ్వడు వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ కాలం అంటే ఇక ఇజ్రాయేల్ అందరూ వచ్చారు, దండు దిగి వాళ్ళ ముందు యెహోవా సేనాధిపతి కూడా వచ్చి ఉన్నాడు. యుద్ధం ఇక స్టార్ట్ కాబోతూ ఉంది. యుద్ధం స్టార్ట్ కాబోతూ ఉంది అనేసరికి మొత్తం వాళ్ళు తలుపులు వేసేసుకొని వాళ్ళంతా కూడా బయటికి రాకుండా ఉన్నారు. 2వ వచనంలో చెప్తున్నాడు, బాగా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు యెహోవా 2వ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఆ వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆయన గురించి యెహోవా యెహోషువతో ఇట్లా నేను ఆయనతో సంభాషిస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఇక్కడ తెలియజేస్తూ ఆయనతో మాట్లాడినటువంటి వ్యక్తిని యెహోవా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడు, నేను యెరికోను దాని రాజును పరాక్రమ కలిగినటువంటి శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇది మనం గమనించేటప్పుడు వాస్తవంగా ఇజ్రాయేలీలను ఆ కనాను దేశంలోకి తీసుకొని వెళ్ళి యుద్ధంలో వారిని నడిపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసు. మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా తరువాత 2వ అధ్యాయంలో ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథం కనుక గమనించినట్లయితే ఆల్రెడీ వారు యుద్ధం చేసి భూమి లోపలికి వచ్చిన తర్వాత వారికి ఒక విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం గమనించినప్పుడు, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను, నేను మిమ్మను బాగా గమనించండి ఐగుప్తులో నుండి రప్పించి అవును ఐగుప్తులో నుంచి వాళ్ళని తీసుకొని వచ్చింది ఎవరు? ఇక్కడ అంటున్నాడు యెహోవా దూత
యెహోవా దూత గిల్గాల్ నుండి బయలుదేరి బోకీమునకు వచ్చేలాగా సెలవిచ్చెను. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమును మిమ్మల్ని చేర్చాను. నేను ఐగుప్తు నుంచి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసినటువంటి దేశానికి మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధనను నేనెన్నడూ మీరను. ఇక్కడ ఫస్ట్ పర్సన్లో మాట్లాడుతున్నాడు చూడండి. మీతో చేసినటువంటి నిబంధనను నేనెన్నడూ కూడా మీరను అని చెప్పేసి అంటున్నాడు. నేనెన్నడూ మీరను. నేను మీరను అంటే నిబంధన ఎవరు చేశారు? ఒకవేళ శిష్యుడు వచ్చాడు అనుకోండి, మా గురువు గారు మీతో నిబంధన చేశాడండి, మా గురువు గారు మాట అంటే మాట, ఆయన ఎట్టి పరిస్థితుల్లో తప్పడు అని చెప్పాలి, అంతే కదా. ఒకవేళ ఈయన వచ్చినటువంటి ఆయన ఒక సాధారణమైన దేవదూత అంటే మా ప్రభువు మీతో వాగ్దానం చేశాడండి, ఆ వాగ్దానాన్ని ఆయన ఎన్నడూ మీరడు అని చెప్పాలి. కానీ వచ్చినటువంటి వ్యక్తి ఫస్ట్ పర్సన్లో మాట్లాడుతున్నాడు. మరొకసారి మీరు దాన్ని గమనించండి. 1వ వచనంలో యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చేలాగా సెలవిచ్చెను. నేను మిమ్మను ఐగుప్తులో నుంచి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠాలు విరగొట్టాలి అని ఆజ్ఞ ఇచ్చితిని, కానీ మీరు నా మాట వినలేదు. నేనైతే మీతో చేసినటువంటి నిబంధనను నేను మీరలేదు. మీ పితరులకు నిబంధన చేశాను, మిమ్మల్ని అలాగే నడిపించి తీసుకుని వచ్చాను. అవును, పితరులతో నిబంధన చేసింది ఎవరు? దేవదూత కాదు కదా. దేవుడు పితరులతో అక్కడ నిబంధన చేశాడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నిబంధన చేసింది దేవుడు. అయితే ఇక్కడ దేవుడు అనేటువంటి దగ్గర కూడా ప్రభు అయినటువంటి యేసు నేరుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. నేను ఆ నిబంధన చేశాను, నేను నడిపించుకొని వచ్చాను, నేను మిమ్మల్ని ఆ దేశంలోకి చేర్చాను, నా నిబంధన నేను ఎక్కడా మీరిపోలేదు చూడండి అని అంటున్నాడు. ఇస్తాను అని నిబంధన చేశాడు, ఇస్తాను అన్నట్లుగా అక్కడి నుంచి విడుదల చేశాడు, విడుదల చేసి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ దేశంలో పెట్టాడు. మీరు కూడా నాతో చేసిన నిబంధన మీరొద్దు అని అంటున్నాడు. అంటే ఇక్కడ దూత అని అంటున్నాడు, కానీ ఇక్కడ దూత అన్నటువంటి ఆయన కేవలం ఒక సాధారణమైన దేవదూత కాదు. ఎవరైతే నేరుగా ఆ వాగ్దానం ప్రమాణం చేశారో ఆ వ్యక్తే మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తిని దూతగా కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి దూత అనగానే ఒక సాధారణమైనటువంటి దేవదూతగా భావించవద్దు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ వాళ్ళని నడిపించి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? నిర్గమకాండం కూడా మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం మనం గమనించినప్పుడు 20వ అధ్యాయము 1-2 వచనాలు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. అంటే సీనాయి కొండ మీద మోషే వెళ్ళినప్పుడు అక్కడ ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు కదా. ఆ ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దిగి వచ్చింది కూడా ప్రభువైన యేసే, ఆ ఆజ్ఞలు ఇచ్చింది కూడా ప్రభువైన యేసే. చాలా సందర్భాల్లో బైబిల్ని జనరల్గా చదివేవాళ్ళు అక్కడ తండ్రే దిగి వచ్చాడు, తండ్రే ఇచ్చాడు, డీలింగ్ అంతా కూడా తండ్రిదని అనుకుంటారు, కానీ అది పూర్తిగా ప్రభు అయినటువంటి యేసుదే. 2వ వచనంలో అంటున్నాడు చూడండి, నీ దేవుడనైన యెహోవాను నేనే. నేరుగా చెప్పాడా? నీ దేవుడనైన ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను నేనే. ఆయన అంటున్నాడు, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించాను. అవును, వాళ్ళని వెలుపలికి తీసుకొని వచ్చినటువంటిది ఎవరు? మోషేకి పొదలో ప్రత్యక్షమై, ఆ మండేటువంటి అగ్నిజ్వాలను నా పొదలో ప్రత్యక్షమై, నేను యావేని, నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను, రాయి విడిపిస్తానని అక్కడ విడిపించి బయటకు తీసుకొని వచ్చింది ఎవరు? ప్రభువైన యేసు అక్కడ కనబడుతూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, నేరుగా నీ దేవుడినైనటువంటి యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి నిన్ను వెలుపలికి రప్పించాను అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడే కాదు, అనేక సందర్భాలలో మనం గమనించేటప్పుడు ఇదే, నేనే నీ పితరులకు వాగ్దానం చేశాను, నేనే ఆ వాగ్దానాన్ని బట్టి నిన్ను వెలుపలికి రప్పించాను, నేనే ఆ దేశంలోకి నిన్ను తోడుకొని వచ్చాను అని ఒకే వ్యక్తి ఇదంతా చేసినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. నేనే ప్రమాణం చేశాను నీ పితరులకు, నేనే నిన్ను బయటికి తీసుకొని వచ్చాను ఐగుప్తు దాస్యంలో నుంచి, నేనే నిన్ను నడిపించుకొని వచ్చి ఈ దేశంలో యుద్ధం చేయించి నేనే నీకు ఈ దేశాన్ని స్వాధీనపరిచాను అంటున్నాడు. అంటే వీటన్నింటిలో కూడా ఒక వ్యక్తి ఉన్నట్లుగా, ఒకే వ్యక్తి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎవరా వ్యక్తి అంటే ప్రభు అయినటువంటి యేసు.
కాబట్టి బైబిల్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించేటప్పుడు దూసిన ఖడ్గము చేత పట్టుకొని వచ్చి అక్కడ నిలవబడి ఆ యుద్ధంలో ముందు వాళ్ళని నడిపించినటువంటిది ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసు. అంతేకాదు మనం బైబిల్లో అనేక సందర్భాల్లో కూడా గమనించేటప్పుడు వారిని ఈ రీతిగా బయటకు తీసుకొని వచ్చేటువంటి విషయాన్ని గురించి, పితరులకు చేసినటువంటి ప్రమాణాన్ని గురించి బైబిల్లో పదే పదే మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 13వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 14వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనము, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. దేవుడు చెప్తూ ఉన్నాడు, లోతు అబ్రహాము ఇద్దరు కూడా ఒకరికొకరు వేరైపోయిన తర్వాత, విడిచిపోయిన తర్వాత, ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇస్తాడు అన్నాడా? ఇస్తాడు అన్నాడా? ఇచ్చేదను అన్నాడా? రెండిటికి తేడా ఏమన్నా ఉందా అంటే, ఇస్తాడు అంటే ఇడు నువ్వేవ్వా అంటారు, అంతే కదా. ఇస్తాడు అంటే ఆయన ఇస్తాడు, లేకపోతే ఈయన ఇస్తాడు, ఇంకెవరో ఇస్తారు, అంతేగా. ఇక్కడ ఏమంటాడంటే ఇచ్చేదను, ఫస్ట్ పర్సన్. ఇచ్చేదను అంటే నేను చేస్తాను. కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రత్యక్షమయ్యారో, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయనే దాన్ని చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక దేవదూత కాదు. దేవదూత ఎప్పుడు కూడా నేను చేస్తాను అని చెప్పడానికి దేవదూతకు అధికారం లేదు. పంపినటువంటి మాట వచ్చి తెలియజేసి వెళ్ళటమే కానీ నేను చేస్తాను అనటానికి అధికారం లేదు. రెండోది, దేవదూతకి ఎప్పుడు కూడా ఆజ్ఞాపించడానికి అధికారం లేదు. మనకు ఇదంతా కూడా మనం చూసేటప్పుడు అక్కడ యెహోషువ నేల మట్టుకు వంగి సాగిలపడి నమస్కారం చేసి, నీ దాసునికి నువ్వేం సెలవిస్తావో సెలవివ్వు అని అన్నాడు. ఆజ్ఞాపించు అని. ఆజ్ఞాపించు అంటే దేవదూత ఎప్పుడు కూడా ఆజ్ఞాపించడానికి లేదు. అక్కడ చెప్పింది వచ్చి ఇక్కడ చెప్పటానికే కానీ ఆజ్ఞాపించటానికి లేదు. కానీ ఇక్కడ మనం గమనించేటప్పుడు ఒకే వ్యక్తి ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా అంటున్నాడంటే, నువ్వు ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర నీ కనులెత్తి అబ్రహాం ఇదంతా కూడా చూడు, ఎందుకంటే నువ్వు చూస్తున్నటువంటి దేశం అంతా కూడా నీ సంతానానికి సదాకాలము కూడా ఇచ్చేదను అని చెప్పేసి అన్నాడు. అంతేకాదు 15వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 17వ వచనం నుంచి కనుక చూసినట్లయితే, ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు, మరియు ప్రొద్దుగుకి కటికి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలయు కనబడి ఆ కాండముల మధ్య నడిచిపోయాను. మరియు ప్రొద్దుగుకి కటిక చీకటి పడినప్పుడు రాచున్న పొయ్యి అగ్నిజ్వాల కనబడి ఆ కాండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది యూఫ్రటీసు నది వరకు ఈ దేశాన్ని, అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులు, పెరిజీయులు, రెఫాయియులను, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. ఇచ్చి ఉన్నానని, ఉంటాడని కాదు. ఉంటాడని అంటే ఇంకొక ఆయన చేస్తాడు, నేను వచ్చి మధ్యలో చెప్తున్నాను. ఇచ్చి ఉన్నానని అంటే నేరుగా ఫస్ట్ పర్సన్లో చెప్తున్నటువంటి మాటలు మీరు గమనించండి. ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను అంటే ఇదంతా మీరు గమనించేటప్పుడు ఒక వ్యక్తి అబ్రహామును వెంటాడుతూ ఉన్నాడు, ఆయనతో నిబంధన చేశాడు, పదే పదే నిబంధన చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ పర్సన్లో ఆయన మాట్లాడుతున్నాడు, నేనే దీన్ని చేస్తాను, నేనే ఇస్తాను అన్నట్లుగా ఈ మాటలు పదే పదే తెలియజేయటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథం కూడా మనం గమనించేటప్పుడు కీర్తనకారుడి రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 105వ కీర్తన మనం గమనించినప్పుడు, కీర్తనల గ్రంథము 105వ కీర్తన 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు, తను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనెను అని దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనగాడు మాట్లాడుతూ 105వ కీర్తన 7వ వచనములో, ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి అని యెహోవాను గురించి మాట్లాడుతూ, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును.
వారి సంఖ్య కొద్దిగా నుండగా కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. అంటే ఇక్కడ ఈ కీర్తనకారుడు మాట్లాడేటువంటి ఆ యెహోవా ఆయన ప్రమాణం చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు. అంతేకాదు కింద కనుక మనం గమనించినట్లయితే 42వ వచనము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 105వ కీర్తన 42వ వచనము, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, తన పరిశుద్ధమైన వాగ్దానం అంటే తాను చేసిన తన ప్రామిస్, అది అంటే తానే చేశాడు ఆ ప్రామిసు, తన ప్రామిస్ను తాను జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుని 45వ వచనం మీరు గమనించండి, తన ధర్మశాస్త్ర విధులు ఆచరించినట్లు అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. ఆయనే ప్రామిస్ చేశాడు, ఆయనే దాన్ని వాళ్ళకి అప్పగించాడు. అంటే ఈ లైన్ అంతా కూడా మనం గమనించేటప్పుడు ప్రారంభంలో పితరులకు వాగ్దానం చేసింది ఆయనే, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వారందరికీ కూడా వాగ్దానం చేసింది ఆయనే. ఆ వాగ్దానం చేసినటువంటి ఆయనే ఇస్తాను, ఉత్తరం తట్టు నువ్వు దక్షిణం తట్టు, తూర్పు పడమర నువ్వు ఇదంతా చూసుకో, నీ కన్నులతో చూసేటువంటి ఈ భూమినే నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. అయితే వారు కొద్ది మందిగా ఉండగా ఆ కొద్ది మంది ఐగుప్తు దేశానికి వెళ్ళటము, అక్కడ బానిసలైపోవటము, అక్కడ వారిని అనేక మందిని చేసి మరలా ఆయనే ప్రత్యక్షమై ఆ మోషేకు పొదలో ప్రత్యక్షమై, నేను విడుదల చేయటానికి వచ్చాను, నా వాగ్దానాన్ని నేను నా ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, నెరవేర్చడానికి వచ్చాను పద అని ఆయనే అక్కడి నుంచి విడిపించాడు. విడిపించి ఆయనే వాళ్ళను అరణ్యంలో నడిపించుకొని వచ్చి ఆయనే వాళ్ళకు ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు, కనాను దేశాన్ని. యుద్ధం జరిగే ముందు కూడా ఆయనే దూసిన ఖడ్గం చేత పట్టుకొని ఆయన సేనాధిపతిగా వచ్చి నిలబడి వాళ్ళను యుద్ధంలోకి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇదంతా మనం గమనించేటప్పుడు ఇక్కడ మనకు కనబడేటువంటి ఈ వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా 100% ఒక సాధారణమైన దేవదూత అయితే కాదు. సాధారణమైన దేవదూత ఎప్పుడు కూడా తాను ఆజ్ఞాపించటానికి, నేను వాగ్దానం చేశానంటానికి, అసలు నువ్వెవడు వాగ్దానం చేయటానికి? ఉదాహరణకి దేవదూత కనుక వెళ్ళి ఆయన వాగ్దానాలు చేసి ఆయన చేసుకున్నాడు అనుకోండి, దేవుడు పరలోకం నుంచి గెట్అవుట్ అంటాడు. అంతే కదా, ఆయన దేవునికి దాసుడుగా దేవుని సేవించవలసినటువంటి వాడే కానీ నేరుగా వెళ్ళిపోయి ఆయన నేను ఇస్తాను, నేను చేస్తానంటానికి అధికారం లేదు. కానీ ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఈ దూతని చెప్తూ ఉన్నాడు, ఆయన్ని యెహోవా అని చెప్తున్నాడు, ఆయన నేరుగా వాగ్దానం చేస్తున్నాడు, ఆ వాగ్దానాలను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈయన ఎవరు అంటే ఈయన దేవుడే తప్ప ఇంకా వేరెవ్వరూ కూడా అవ్వటానికి అవకాశమే లేదు. అంతేకాదు బైబిల్లో మనము ఈ వచనాలన్నింటినీ కూడా పదే పదే మనం గమనించేటప్పుడు ఇదే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం కూడా మనం గమనించేటప్పుడు 23వ అధ్యాయం వాళ్ళందరినీ కూడా వాళ్ళ కన్నుల ఎదుటి నుంచి వెళ్ళగొట్టినటువంటి తరువాత ఆయన చెప్తున్నటువంటి మాట, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం, యుద్ధాలన్నీ కూడా జరిగి వాళ్ళందరినీ కూడా ఆ దేశం నుంచి కూడా పారద్రోలి ఆ దేశం అంతా కూడా వాళ్ళకు స్వాస్థ్యంగా అప్పగించాడు వాగ్దానం చేసినట్లుగా. 23వ అధ్యాయము 12వ వచనము, అయితే మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకుని వారితో వేయమంది, వారితో మీరు మీతో వారిను సాంగత్యం చేసిన యెడల. ఆ భూమిని ఇచ్చినప్పుడు యెహోషువకి ఏం చెప్పాడంటే మొత్తము భూమి అంతా కూడా స్వాధీనం చేయకుండా ఇంకా కొంతమంది కొన్ని జాతుల అన్యులను అక్కడ ఉంచాడు. అయ్యా మొత్తం ఇచ్చేయచ్చు కదా అంటే లేదు, మీరేమో కొద్దిమంది ఉన్నారు, మీరు కొద్దిమంది ఉండి ఇప్పుడు ఆ భూమి అంతా వాళ్ళని ఖాళీ చేయించేస్తే మీరేమో కొద్ది భూభాగంలో ఉంటారు, మిగిలిన భూభాగం అంతా ఏమవుతాయంటే మృగాలు వచ్చి ప్రబలుతాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, మనుషులు ఎక్కువయ్యారనుకోండి అడవులు నరికేస్తారు, అడవులు నరికేస్తే జంతువులు తగ్గిపోతాయి, అంతే కదా. అదే ఇప్పుడు మనుషులు తగ్గిపోయారనుకోండి మరలా చెట్లు మొలిసి ఊర్లు కూడా అడవుల్లా మారిపోతాయి. అడవుల్లా మారిపోయినాయి అంటే జంతువులన్నీ వచ్చి అందులో చక్కగా నివాసం ఉంటాయి. కాబట్టి మనుషులు పెరిగితే జంతువులు తగ్గుతాయి, జంతువులు పెరిగితే మనుషులు తగ్గుతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కనాను దేశంలోకి వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు దేశమంతా నివసించడానికి చాలినంత ప్రజలు వీళ్ళు లేరు.
అందుకే దేవుడు ఏమని చేశాడంటే వాళ్ళకి కావలసినంత వరకు కొన్ని గోత్రాలను ఖాళీ చేయించేశాడు, కొన్ని జాతులను ఖాళీ చేయించేశాడు. ఇంకా కొన్ని జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడే వీళ్ళని నేను ఖాళీ చేయించను, ఇప్పుడే గనక ఖాళీ చేయించినట్లయితే దేశంలో జంతువులు మృగాలు ప్రబలుతాయి, అది మీకు ఇబ్బంది అవుతుంది. అందుకనే మీరు పెరిగిన తర్వాత నేను వాళ్ళని ఖాళీ చేయిస్తాను, అప్పుడు మీకు అది బాగుంటుందని అన్నాడు. అయితే ఈలోపు మీరేం చేయకూడదంటే నేను ఎట్లయితే నా ప్రమాణం చేసి నేను ఇస్తాను అన్నటువంటి నా మాట 100% నేను నెరవేర్చానో మీరు కూడా 23వ అధ్యాయం 12వ వచనము 23వ అధ్యాయము 12వ వచనం 11 నుంచి చదువుకుందాం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనో, మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెనో. అయితే మీరు వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వీయమంది, వారితో మీరు మీతో వారును సాంగత్యము చేసిన యెడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుంచి ఈ జనములను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగా బోనుగా మీ ప్రక్కల మీద కొరడాలుగా మీ కళ్ళలో ముళ్ళుగా ఉందురు. మీరు వాళ్ళతో నిబంధన చేసుకోకుండా, వాళ్ళతో వియ్యమందకుండా, వాళ్ళతో సాంగత్యం కూడా చేయకుండా మీరు ఉండాలి. అట్లా గనక ఉంటే నేను ఆ తర్వాత వాళ్ళని మీరు ఖాళీ చేయించేస్తాను. మీరు పెరగగానే మీకు ఎప్పుడైతే భూభాగం అవసరమవుతుందో వాళ్ళని ఖాళీ చేస్తాను. అంటే మీరు పెరుగుతూ ఉంటే వాళ్ళని ఖాళీ చేయిస్తూ వస్తూ ఉంటాను, అప్పుడు దేశం బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడే నేను మొత్తం ఖాళీ చేశానంటే దుష్టమృగాలన్నీ కూడా జంతువులన్నీ కూడా ఎక్కువగా పెరిగిపోతాయి. ఒక్కోసారి మీరు చూస్తూ ఉంటారు, మీకు అటువైపు నంద్యాల వైపు ఆ చుట్టుపక్కల ఊర్లకి పెద్ద పుల్లు వచ్చేసినాయి అని చెప్పేసి అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ పులులు పులి పిల్లలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అడవి పక్కనే ఉంటుంది, వచ్చేసి ఊరి మీద పడిపోతూ ఉంటాయి. అదే మీకు కేరళలో కనుక చూసినట్లయితే పెద్ద పెద్ద ఏనుగులు వచ్చి పంటలు మొత్తం ధ్వంసం చేసేస్తూ ఉంటాయి, చాలా బీభత్సంగా. ముఖ్యంగా చెరుకు పంటలు కనుక ఆ చెరుకు వాసన తగిలిందంటే అంతే, ఏనుగులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ చెరుకు వాసన, దానికి చెరుకు స్వీట్ అంటే బాగా ఇష్టం, తీపి ఉంటే బాగా ఇష్టం. అందుకనే మందు తాగిన వాళ్ళు వెంట పడతాయి అవి. ఆల్కహాల్ స్మెల్ కూడా చెరుకు స్మెల్. మందు దాగి గనక ఎవడైనా అడవిలోకి వెళ్ళాడు అంటే ఆ స్మెల్ వాటి గాల్లో వచ్చేస్తుంది. అందుకని మందు దాగిన వాళ్ళ వెంట పడి విపరీతంగా పరిగెత్తి తొక్కి చంపేస్తాయి. అంటే ఏంటంటే ఆ ఆల్కహాల్ స్మెల్ అనేటువంటి, అంటే చెరుకును బాగా కుల్లబెట్టి వాటితో చేస్తూ ఉంటారు కదా, కాబట్టి వాటికి ఆ చెరుకు వాసన బాగా తెలుసు. అక్కడ కనుక మీరు చూసినట్లయితే ఏనుగులు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇటువైపు పుళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పుళ్ళు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇక సర్పాలు అనేటువంటివి, పాములు విపరీతంగా వస్తూ ఉంటే మామూలే. అదే మనుషులు కనుక ఉన్నారనుకోండి, మీరు టౌన్లో ఎప్పుడైనా, విజయవాడ టౌన్లో మీరు ఎప్పుడైనా పామును చూసారా? ఎప్పుడైనా? అదొక వింత ఇక్కడ పాము కనబడటం అంటే. ఎందుకు కనబడవంటే మొత్తం సిటీ అయిపోయి ఇల్లు కట్టేసి మొత్తం సిమెంట్ బ్లాక్స్ అయిపోయినాయి. ఇక్కడ పాములు కనబడటం అనేది దాదాపుగా ఉండదు. అదే విపరీతమైనటువంటి చెట్లు ఉన్నాయి అనుకోండి, అదే పల్లెటూరులో అనుకోండి, పాము కనబడితే. 2 వారాల క్రితం మేము ఒక మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్తే అది కృష్ణా జిల్లానే, ఆ కృష్ణా నది ఒడ్డున పెట్టారు. ఒడ్డున పెడితే ఆ గ్రామానికి వెళ్ళాం. పొలాలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి కాబట్టి మొత్తం అదంతా కూడా బాగా ఆరిపోయిన నేల, అందులోనే చక్కగా పట్టాలు వేసేసి కుర్చీలు వేసేసి లైట్లు కట్టి మీటింగ్ పెట్టారు. అయిపోయిన తర్వాత అందరికీ వందనాలు చెప్పి బయలుదేరి వచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉంటే పాము 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 అన్నారు. పాము పాము అని చెప్పేసి పక్కన అంటే ఎటు ఉందో తెలియదు. ఈలోపు నేను కూడా పక్కకు వచ్చాను. పక్కకు వస్తే ఇలాగ లైట్ వేస్తే పాము పిల్ల అక్కడే అలాగే వెళ్తూ ఉంది. అక్కడే మీటింగ్లో వదిలేండి అటు వెళ్ళిపోయిద్ది అంటున్నారు. అది అక్కడ కాబట్టి సరిపోయింది. అదే మన టౌన్లో అయితే ఎగిరి గంతులు వేసేవాళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు, కేవు అని కేకలు వేసేవాళ్ళు చిన్న పాము పిల్లని చూసి. ఈలోపు ఆడవాళ్ళు రాయి తీసుకొని వచ్చి అట్లేసి చంపేశారు ఆడపిల్లలు. అంటే అది వాళ్ళకి సహజం, వాళ్ళు చూస్తూ ఉంటారు, అది వాళ్ళకి సహజం. కాబట్టి ఎప్పుడైతే మనకు గ్రామాలు పెరుగుతాయో, జనాలు పెరుగుతారో, జనాలు పెరిగినప్పుడు జంతువులు తగ్గిపోతాయి. అదే ఒకవేళ జంతువులు కనుక పెరిగితే జనాలు తగ్గిపోవాలి తప్పదిక. ఎందుకంటే విపరీతమైన జంతువులు ఉన్నాయి అనుకోండి, ఊర్ల మీద దాడులు చేస్తూ ఉంటాయి. కాబట్టి అది దేవుడు కూడా దాన్ని ఆలోచన చేసి ఏంటంటే, మీరు ఇప్పుడు ఎక్కువ మంది లేరు కాబట్టి ఇంతవరకు నేను ఖాళీ చేస్తున్నాను, మిగిలింది వాళ్ళనే ఉండనివ్వండి. అన్యులు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళనే ఉండనివ్వండి. అయితే వాళ్ళని ఎందుకొరకు ఉంచుతున్నానంటే, ఆ జంతువులు పెరగకుండా ఉండాలంటే వాళ్ళు ఉండాలి, అందుకొరకు వాళ్ళని ఉంచుతున్నాను.
రేపు నేను చేసిన వాగ్దానం నాకు గుర్తుంది, మీరు పెరిగిన తర్వాత నేను వాళ్ళని ఖాళీ చేయిస్తాను. అయితే ఈలోపు మీరు వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, వాళ్ళతో వియ్యమందొద్దు, వాళ్ళు మీరు కలిసిపోవద్దు. ఒకవేళ పొరపాటున పక్కనే ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు మా పిల్లలు ప్రేమించుకున్నారులే, పెళ్లి చేసుకుంటాం అంటున్నారులే, లేకపోతే వాళ్ళు మేము సరిపడా హోదాలో ఉన్నాంలే. ఒకసారి మీరు పెళ్ళి అంటే మీరు హై క్లాస్ అంటే హై క్లాసు, మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాసు, లో క్లాస్ అంటే లో క్లాసు, వాళ్ళ స్థాయిలను బట్టి చేసుకుంటారు. లేదా డాక్టర్ చదివితే డాక్టరు, ఇంజనీర్ చదివితే ఇంజనీరు, డిగ్రీ చదివితే డిగ్రీ, అలా వాళ్ళ స్థాయిలను బట్టి చేసుకుంటూ ఉంటారు. లేదా తెల్లగా ఉన్న వాళ్ళకి తెల్లగా ఉన్నోళ్ళు, నల్లగా ఉన్న వాళ్ళకి నల్లగా ఉన్నోళ్ళు, రంగులను బట్టి చేసుకుంటారు. లేదా ఎత్తుగా ఉన్న వాళ్ళకి ఎత్తుగా ఉన్నోళ్ళు, ఎత్తు తక్కువ ఉన్న వాళ్ళకి ఎత్తు తక్కువ ఉన్నోళ్ళు, అది కూడా చూసి చేసుకుంటారు. పెళ్ళిళ్ళు అంటే చాలా మ్యాచింగ్లు కుదరాలండి అంటున్నాడు ఒకసారి ఒక ఆయన. ఏంటంటే ఒకటి కులం కుదరాలి, ఆ తర్వాత వాళ్ళ ఒక కులమైనా సరే మళ్ళీ హోదా తక్కువగా ఉందనుకోండి, తక్కువ స్థాయి వాళ్ళని చేసుకోరు. అదే కులంలో బాగా డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని చేసుకోరు. అది కూడా కుదరాలి. పోనీ అది కూడా కుదిరింది అనుకోండి, మిడిల్ క్లాసు వాళ్ళకి చదువు లేకపోతే చేసుకోరు. పోనీ కులము కుదిరింది, హోదా కుదిరింది, చదువు కుదిరింది అనుకోండి, మళ్ళీ కలర్ కుదరకపోతే చేసుకోరు. అబ్బాయి తెల్లగా ఉన్నాడు, అమ్మాయి నల్లగా ఉంది, లేకపోతే అమ్మాయి తెల్లగా ఉంది, అబ్బాయి నల్లగా ఉన్నాడు, అది చేసుకోరు. పోనీ రంగు కూడా కుదిరింది అనుకోండి, అబ్బాయి అంత హైట్ ఉండి అమ్మాయి ఇంత ఉంటే చేసుకోరు. అబ్బాయికి సరిపోదులే అండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు మనం నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ చూసేసరికి ఇవన్నీ ఉన్నవాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు దొరకరు. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన ఒక్కటి సాక్రిఫైస్ చేసేద్దాం, బయట ఎక్కడి నుంచైనా తెచ్చుకుందాం. అస్సలు అవన్నీ సాక్రిఫైస్ చేయొచ్చు, కానీ ఇది సాక్రిఫైస్ చేయకూడదు. జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మనలో చూసాం బ్రదర్, దొరకలేదు క్రీస్తు సంఘంలో చక్కగా ప్రార్థనకు వచ్చే పిల్లల్ని మేము ఎదురు చూసాం, కానీ దొరకలేదు, ఇక అందుకని మేము బయటికి వెళ్ళాం. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళి ఇవన్నీ నేను చెప్పాను, ఈ మ్యాచింగ్లన్నీ మీకు దొరకాలి అంటే ఒకవేళ కష్టంగా ఉండొచ్చు. ఇందులో ఏదైనా త్యాగం చేయొచ్చు కదా. ఇందులో మీరు ప్రధానంగా త్యాగం చేయాల్సింది ఏంటంటే కులం. ఈ ఒక్కటి కనుక త్యాగం చేస్తే అన్నీ దొరుకుతాయి. అసలు కులం అనేది మన బైబిల్లో లేనటువంటిది, మనకు సంబంధం లేనటువంటిది. ఇదొక్కటి మాత్రం గట్టిగా ఉండాలండి. వచ్చి చెప్పేటువంటి వాళ్ళు ఫస్ట్ మాట ఏంటంటే, మాకు ఎవరైనా సంబంధం చూడమంటే మాలో చూడండి అని అంటారు. అసలు కొందరు ఎవరో నాకు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. ఎందుకంటే రాగానే మీరు ఎవరని మనం అడగాల్సిన అవసరం లేదు, అసలు దాంతో మనకు పని లేదు. ఎప్పుడైనా తెలిస్తే తెలియటం తప్ప మనకు అది దాంతో పని లేదు. ఒకసారి ఇలాగనే మాలో చూడండి అంటే మీరు ఎవరు అన్నాను. అదేంటి బ్రదర్ మేమెవరో మీకు తెలియదా అంటుంది. అమ్మ నాకు నిజంగా తెలియదు మీరెవరంటే అంటే అప్పుడు ఆమె చెప్పింది, ఇలా చెప్పి మాలో చూడండి అని చెప్పేసి అంటుంది. అంటే మాలో అంటే మరి ఇప్పుడు నువ్వు ఆరాధన కూర్చొని ఆరాధన చేస్తున్నావు, వీళ్ళందరూ మీ వాళ్ళు కాదా? మాలో అని నువ్వు వాళ్ళని చెప్పావు, వాళ్ళు మీ వాళ్ళు అయితే ఇప్పుడు నీతో పాటు ఒకే రొట్టె, ఒకే ద్రాక్షరసం, ఒకే ప్రభు శరీరంలో పాలు పొందిన వీళ్ళందరూ మీ వాళ్ళు కాదా? నీ అంతరంగంలో అదే ఉంది, వాళ్ళు మా వాళ్ళు, మరి వీళ్ళు. కాబట్టి ఇది ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం అంటే, ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పొందుతూ, ఆయన రక్తంలో పాలు పొందుతూ మనం ఒక శరీరమో ఆత్మీయంగా ఒక కుటుంబం అనుకుంటున్నాం. కానీ అవన్నీ వట్టెట్టు మాటలు. పిల్లలు అంటారు కదా, నాలుగు ఇలాగ ఊపి, పిల్లలు అప్పుడప్పుడు ఏమీ లేని మాటలు చెప్పారనుకోండి, పక్కనే ఇలా అడ్డు పెట్టి నాలుగు ఊపుతూ ఉంటారు, ఏమి లేదులే వట్టిదిలే అని. ఇదంతా ఈ ఆరాధన అంతా వట్టిదే, ఏమి లేదు, ఇదంతా మా వాళ్ళు కాదు, అసలు మా వాళ్ళు ఎవరంటే వాళ్ళు. కాబట్టి ఇటువంటి మనస్తత్వం అనేటువంటిది చాలా ప్రమాదకరం. దురదృష్టవశాత్తు ఈవేళ అన్ని చోట్ల అలాగనే ఉంది. మీకు తెలుసో తెలియదో, సేవకుల్లో కూడా కులం ఫీలింగ్ ఉంటుంది. నేను లోపలికి వెళ్తూ ఉంటే చూసి కొన్ని విషయాలు ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఎంత దారుణంగా ఉందంటే, ఒక ప్రసంగం దేవుని వాక్యం చెప్పడానికి కూడా మనోడేనా అని అంటున్నారు. అలాంటి పరిస్థితి అనమాట. మనోడు అంటే సంఘస్థుడానికి కాదు అని అర్థం. మీరు అట్లా అర్థం చేసుకోవచ్చు. మనోడు అంటే వాళ్ళ అర్థం వేరే. అలాగ చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఇప్పుడున్నటువంటి సమస్య కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య. మనిషి ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ కులము అని మనిషి అంటూ ఉంటాడు. కానీ మొన్న నేను ఒకరితో చెప్పాను, ఏమంటే అసలు ఈ కులమని మాట్లాడేటువంటి వాళ్ళకి కులం పిచ్చి లేదు అనేది నాకు ఈ మధ్య అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుందంటే, వాళ్ళు నాకు చాలా కులము మా వాళ్ళు అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు.
అదే కులపిచ్చి ఉన్న ఆయన వాళ్ళ కులానికి సంబంధించిన బీద వాళ్ళు ఇంటికి వస్తే లోపలికి కూడా రానివాడు, అక్కడ కూర్చోబెడతాడు, అక్కడ నించోబెడతాడు, అక్కడే మాట్లాడి అక్కడ పంపించేస్తాడు. డబ్బున్నోడు వస్తే లోపలికి పిలిచి మాట్లాడుతూ ఉంటాడు, కుర్చీలో కూర్చోబెట్టి సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను, నువ్వు వాళ్ళ కులమే కదా, మా ఆయనకు బాగా కులపిచ్చి అన్నావు కదా, మా వాళ్ళని చూస్తాడన్నావు కదా, నువ్వు ఇంటికి వెళ్తే ఇంటి లోపలికి రానిస్తాడా అని. రానివాడు, బయటకు వెళ్ళి నించోబెడతాడని. ఇప్పుడు ఆయన కులపిచ్చి ఉందా లేదా? అదే మన డబ్బున్న ఆయన వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, కారు వేసుకొని నేరుగా లోపలికి వెళ్ళి పైన కూర్చుంటారు. అంటే దాని అర్థం ఏంటి? నిజంగా ఆయన కులపిచ్చి ఉందా, డబ్బు పిచ్చి ఉందా? డబ్బు పిచ్చి ఉంది. డబ్బు గనక ఉంటే ఎవడైనా వాళ్ళోడే. ఈ కులం అనేటువంటిది ఏంటంటే ఊరికినే పైన మాట్లాడతారు అంతే. రాజకీయ పార్టీలు ఎలాగైతే ఒక ఓట్ బ్యాంక్ను సృష్టించుకోవటానికి కులాలు, మతాలు, ప్రాంతాలు, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా రెచ్చగొడుతూ ఉంటారో, ఈరోజు సేవలో కూడా ఏమైపోయిందంటే మా ప్రాంతం అని ప్రాంతీయ ఫీలింగు, మా కులం అని కులం ఫీలింగు, వీటన్నింటిని కూడా రెచ్చగొడుతూ ఉన్నారు. కానీ అసలు నిజమైనటువంటి క్రైస్తవునికి ఇవేమి కూడా ఉండవు, ఇవేమి ఉండకూడదు. దేవుడు ఆ రోజుల్లో వాళ్ళకి తెలియజేసినటువంటి విషయం ఏంటంటే దేవుని బిడ్డలా కాదా అనేటువంటి ఏకైక విషయము. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను గురించి మాట్లాడుతూ 12వ వచనం, అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరు మీతో వారు సాంగత్యం చేస్తే, వాళ్ళతో 1000 మంది, వాళ్ళతో మీరు మీతో వారు సాంగత్యం చేస్తే, 13వ వచనమో, మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుంచి ఈ జనములను వెళ్ళగొట్టుట మానునో, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగా బోనుగా మీ ప్రక్కలకు కొరడాలుగా మీ కళ్ళలో ముళ్ళుగా ఉందురు అనేటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు వాళ్లకు ఆ భూమిని స్వాధీనం చేశాడు. స్వాధీనం చేసినటువంటి దేవుడు ఆయన ఆ తరువాత వాళ్ళను వెళ్ళగొట్టకుండా ఉండాలి అంటే వాళ్ళను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను వెళ్ళగొట్టి వీళ్ళని వెళ్ళగొట్టకుండా ఆ దేశంలో స్థిరపరచాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం గమనించేటప్పుడు మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్నటువంటి ఆ యోధుడు మరి ఎవరో కాదు, ఆయన ఎవరైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడో, ప్రమాణం చేశాడో ఆయనే. ఎవరైతే వాళ్ళను అరణ్యంలో ఉన్నప్పుడు నడిపించుకుంటూ వచ్చాడో ఆయనే ఈయన. మనం వెనక్కి తిరిగి కనుక కొన్ని విషయాలు ఆలోచన చేసినట్లయితే, వాళ్ళను నిర్గమకాండం 23వ అధ్యాయం మనం గమనించినప్పుడు, నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. 21వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండి ఆయన మాటను మీరు వినాలి. ఆయన కోపం రేపొద్దు, మీ అతిక్రమాలను ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకు ఉన్నది. ఇక్కడ ఒక దూతను పంపిస్తున్నాను అని, ఆ దూతకు నా నామం ఉంది అని అంటున్నాడు. కాబట్టి దేవుని నామం ఉన్నటువంటి దూత ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆయనే పదే పదే ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన దూతగా వస్తాడు, కానీ దేవుని నామం ఆయనకు ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం మనం గమనించేటప్పుడు ఇక్కడ దేవుని నామం అనేటువంటిది ఆయన ఎవ్వరికి ఇవ్వడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం మనం గమనించేటప్పుడు, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వనికి నా నామము నేను ఇచ్చువాడను కాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వనికి కూడా నా నామం నేను ఇచ్చువాడను కాదు. నేను నా నామం ఎవ్వరికి ఇవ్వను. ఎవరికి ఇవ్వడు అంటే 1% కూడా ఇవ్వడు కాదు, ఒక మినహాయింపు ఉంది, ఒకరికి మాత్రం ఇచ్చాడు. ఆ నామం మరొకరికి మాత్రం ఉంది. ఇందాక మనం గమనించినటువంటి 23వ అధ్యాయం 20-21 వచనాల్లో ఒక దూతను మీకు ముందుగా పంపిస్తున్నాను, నా నామం ఆయనకు ఉంది. ఆయనకు తప్ప ఇంకెవరికి లేదు. కాబట్టి ఆయన నామం ఉన్నటువంటి ఆ ఒక్క వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసు. యెషయా గ్రంథంలోనే అరణ్యంలో కేక వేసేటువంటి ఒక శబ్దాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. యెహోవాకు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి. యెహోవాకు అని అంటూ ఉంటాడు. కానీ క్రొత్త నిబంధన గమనించేటప్పుడు బాప్టిసం ఇచ్చే యోహాను వచ్చి ప్రకటిస్తే ఆ మార్గములో వచ్చింది ఎవరు అంటే ప్రభు అయిన యేసు. అంటే అక్కడ చెప్పబడిన యెహోవా ఎవరంటే ప్రభు అయిన యేసు.
కాబట్టి ప్రభు అయినటువంటి యేసుకు యెహోవా అనేటువంటి నామం ఉందా అంటే అవును ఉంది. ఈ విషయం కనుక అర్థమైతే అసలు మనకు సమస్య ఉండదు. కాబట్టి పితరులకు ప్రత్యక్షమైంది ప్రభు అయిన యేసు, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైంది ప్రభు అయిన యేసు, అసలు ప్రమాణం చేసింది ప్రభు అయిన యేసు, వాళ్ళని తీసుకొని వచ్చింది ప్రభు అయిన యేసు, ఆ ప్రమాణం నెరవేర్చింది కూడా ప్రభు అయిన యేసు. ఇంకా చెప్పాలి అంటే పాత నిబంధనల పితరులతో కావచ్చు, ఇజ్రాయేలులతో కావచ్చు, ఆ కంప్లీట్ రిలేషన్ అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుతోటి. అయితే ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు నువ్వెవరు అన్నారు యూదులు. ఆశ్చర్యం ఏంటంటే నువ్వెవరని అన్నారు. ఆయన నోరిప్పి ఆయన చెప్తే కూడా వాళ్ళు నమ్మలేదు. ఆయన ఒకానొక సందర్భంలో ఈ మాట మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది, గమనించండి. యోహాను సువార్త మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఒకానొక సందర్భంలో ఆయన ఉనికిని గురించి మాట్లాడుతూ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని ఆయన అంత స్పష్టంగా చెప్పినా కానీ 8వ అధ్యాయం యోహాను సువార్త మనం గమనించేటప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 54వ వచనము నుండి మనం గమనించినప్పుడు, అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునేవాళ్ళ నా మహిమ ఒకటిది, మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుచున్నారో ఆ తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయన్ని ఎరగదురు, నేను ఆయన్ని ఎరుగుదును. ఆయన్ను ఎరగనని నేను చెప్పిన యెడల మీ వలె నేను కూడా అబద్ధికుడనై ఉందును, కానీ నేను ఆయన్ని ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. బాగా గమనించండి. 56వ వచనము, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములు లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా. నిజంగా చదవాల్సిన విషయాలు జాగ్రత్తగా కనుక చదివితే ఆయన ఉన్నాడా లేదా, అసలు పితరుల డీలింగ్ అంతా కూడా ఎవరితో, పితరులకు వాగ్దానం చేసింది ఎవరు, నడిపించింది ఎవరు, అంతేకాదు ఆ వాగ్దానం నెరవేర్చింది ఎవరు, వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన నా దినాలు చూసి సంతోషించాడు అంటే నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు, నువ్వు ఆయన్ని చూసావా అని చెప్పేసి అంటున్నాడు. ఆయన్ని చూసావా అని అంటే ఆయన చెప్తూ ఉన్నాడు 58వ వచనం, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను. ఆయన్ని చూడటం ఏంటి, అసలు ఆయన పుట్టక మునిపే నేను ఉన్నాను అని అన్నాడు. ఇది ఇంకా అర్థం కాలేదు. ఇందాకడదైనా సగం డౌట్ వచ్చింది, కానీ ఇప్పుడు నిండా డౌట్ వచ్చింది. ఏంటి నువ్వు అబ్రహాం చూసావు 50 సంవత్సరాలు లేవంటే, నేను అబ్రహాం చూడటం ఏంటి, అసలు అబ్రహాం పుట్టక ముందు నుంచి ఉన్నోండి కదా నేను అని అన్నాడు. ఓకే, ఇందాకడైతే సగం పిచ్చి అనుకున్నాం, కానీ எனக்கு నిండా పిచ్చి అయితే ఏం దెయ్యం పట్టినోడు అన్నారు. మీరు ప్రభువైన యేసుని చూడండి, ఉన్నది ఉన్నట్లుగా ఆయన చెప్తుంటే ఈయనకు మతిపోయింది, ఈయన దెయ్యం పట్టినవాడు, ఈ ఆయన పెట్టిన పేర్లు. సమస్య ఏంటంటే నీకు అర్థం కాల, నీకు అర్థం కాక ఆయన దెయ్యం పట్టినోడు అంటే అవి దెయ్యం పట్టిన మాటలు కాదు, పిచ్చి మాటలు కాదు, అవి 100% నిజం మాటలు. ఈరోజు ప్రభువైన యేసు దేవుడు బాబు, ఆయన ఆరాధన పాత్రుడు బాబు అంటే ఈయనకు పిచ్చి పట్టింది అని అంటారు. పిచ్చి పట్టిన మాటలు కాదు. ఎప్పుడు కూడా లోకంలో చూడండి, ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని కనుక చెప్పామనుకోండి, పిచ్చి పట్టిన మాటలు ఎర్రి మాటల్లాగా ఉంటూ ఉంటాయి. ఒకసారి మేము కొన్ని మాటలు చెప్పేటప్పుడు కూడా జనాలు నమ్మరు. అప్పుడప్పుడు మేము చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే జనాలకు మేము బెదిరిస్తున్నట్లుగా ఉంటాయి. వీళ్ళంతే బెదరగొడతారులే అని అంటున్నాడు ఒకసారి. ఒక అమ్మ, మేము బెదరగొట్టడానికి చెప్పే మాట కాదు. నిజంగా దేవుని నమ్మకపోతే నిజంగా నరకంలో పడతారు, నిజంగా నరకంలో పడతారు. నిజం నరకం అది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట్టును ఉండును. ఇవన్నీ నిజం మాటలు, బెదరగొట్టని మేము చెప్పే మాటలు కాదు. పోనీ కరెంట్లో వేలు పెడితే షాక్ కొడుతుందంటే మీరు అంతే బెదర కొడతారులే అంటే, అమ్మ కరెంట్ అటు ఉంది, వేలు పెడితే లేకపోతే తగిలితే షాక్ కొడుతుందంటే ఆయన అంతే బెదర కొడతాడులే అని అన్నారు అనుకోండి. ఏంటి దాని అర్థం? అంతే బెదర కొట్టకపోతే వెళ్ళి పెట్టి చూడమ్మా అంటాం. అప్పుడు చెప్పింది చెప్పినట్లుగా జరిగితే, అవును బ్రదర్ మీరు చెప్పింది నిజమే, నిజంగా అక్కడ కరెంట్ ఉంది, షాక్ కొట్టింది అని చెప్పేసి అంటారు. ఒకసారి ఇలాగనే ఆ గోడ పట్టుకుంటే కొంచెం తడిస్తుంది, షాక్ కొడుతుంది. షాక్ కొడుతుంటే ఆ గోడ పట్టుకుంటే షాక్ కొట్టినట్టుగా ఉంది అని చెప్పేసి అంటే అన్నారు అని అటే వెళ్తే నిజంగానే జుమ్మన్ లాగితే అవునే షాక్ కొడుతుంది అని అన్నారు. అదేగా నేను తెలుగులో చెప్పాను అన్న, నేను అదేగా చెప్పాను. అంటే కొంతమందికి ఏంటంటే చెప్పినప్పుడు ఊరికినే చెప్పారు, ఊరికినే చెప్పటమో జోక్ చేయటమో లేకపోతే బెదిరించటమో కాదు, నిజంగా దేవుని యొక్క మాటలు కూడా మనం చెప్పేటప్పుడు అట్లనే ఉంటుంది. జనాలు నమ్మరు. ప్రభువైన యేసు దిగొచ్చి ఆయన నిజం మాటలు చెప్తూ ఉంటే ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే ఈయన అంత దెయ్యం పట్టినవాడు, ఈయన పిచ్చివాడు అని ఆయన మాటలను కొట్టిపడేశారు.
కానీ నిజం ఏంటంటే ఆయన చెప్పింది 100% ఆయన అబ్రహాము ఆయన దినాలు చూడాలని అనుకున్నాడు, చూశాడు, సంతోషించాడు. అబ్రహాముతో ఆయనకు ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. అంతేకాదు ఆయన అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు, ఆ తర్వాత మోషేకు ప్రత్యక్షమయ్యాడు, ఆ తర్వాత ఇజ్రాయేలీలతో. ఇదంతా ఆయన ఉన్న విషయం చెప్తే కూడా నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు, నువ్వు ఆగని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు యొక్క ఉనికిని, ఆయన నిత్యత్వాన్ని కనుక తెలుసుకోకపోతే ఈరోజు మనం కూడా పొరపడతాం. మనం కూడా ఏమనుకుంటామంటే డిసెంబర్ 25వ తారీఖు ఆయన పుట్టిన దగ్గర నుంచి ఉన్నాడేమో అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటాం. పాత నిబంధనలో మనం గమనించినప్పుడు ఎందుకు ఈ విషయం మనం ఇంత జాగ్రత్తగా స్టడీ చేయాలంటే, ఆయన పితరులకు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చినవాడు. ఆయన చరిత్ర ట్రాక్ వెనక్కి గనక తిప్పితే ఆయన 100% ఎప్పుడు ఏ వాగ్దానం ఇచ్చినా నెరవేర్చాడు. అంటే ఇప్పుడు మనకిచ్చిన వాగ్దానం కూడా నెరవేరుస్తాడు. ఏం వాగ్దానం చేశాడు మనకి? ప్రభు అయినటువంటి యేసు మనకు చేసినటువంటి వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఏదైనా వాగ్దానం చేశాడు, అది నాకు నెరవేరుస్తాడని మీరు ఏమైనా ఎదురు చూస్తున్నాడా? మీకేమన్నా ప్రభు అయిన యేసు వాగ్దానం చేశాడా? ఒకసారి అది ఏం చేయలేదండి. ఏం చేయలేదా? ఏం చేశాడు? మీకేమైనా డబ్బులు ఇస్తానన్నాడా? ఏమి ఇస్తానన్నాడు మీకు? యోహాను సువార్త 14వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. శిష్యులతో మాట్లాడుతూ జాన్ 14, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించేటప్పుడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. 3వ వచనము, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల, బాగా గమనించండి, జాన్ 14:3, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. ప్రభు అయినటువంటి యేసు మరలా వస్తాడు. ఆయన వచ్చి ఆయన ఉండేటువంటి స్థలానికి నన్ను తీసుకుని వెళ్తాడు అనేటువంటి ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. అయితే ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు, కానీ ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి ఆయన ఉండే స్థలంలో మనల్ని ఉంచాలి అంటే మనం దానికి తగ్గట్లుగా సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఆ ప్రిపరేషన్లో మనం ఉన్నాం. ఆయన ప్రిపరేషన్లో ఆయన ఉన్నాడు, మన ప్రిపరేషన్లో మనం ఉన్నాం. ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, మనమేమో ఆ స్థలంలో ఉండటానికి సిద్ధపడుతున్నాం. దానికి తగిన విధంగా ఉండటానికి మనం సిద్ధపడుతున్నాం. ఒకవేళ ఆయన వచ్చేసరికి మనం దానికి తగిన విధంగా సిద్ధపడకపోతే మనల్ని తీసుకొని వెళ్ళడు. మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను గురించి మాట్లాడుతున్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అందరూ కూడా పెండ్లి విందు కొరకని చెప్పేసి బయలుదేరారు. అందరూ బయలుదేరారు. పెండ్లి విందు అంటే అందరికీ ఆశ కలిగింది. అందరూ బయలుదేరారు కానీ లేట్ అయింది. లేట్ అయ్యేసరికి ఇక పెండ్లి కుమారుడు మరి వచ్చేటువంటి సమయం వరకు వాళ్ళు కనిపెట్టుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ఆ బుద్ధి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ బుద్ధి లేనటువంటి వాళ్ళు, అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేనటువంటి కన్యకులు ఇద్దరు కూడా, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇద్దరు కూడా 5వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 25వ అధ్యాయం 5వ వచనం, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండరి. బుద్ధి కలిగిన వాళ్ళు నిద్రించారు, బుద్ధి లేని వాళ్ళు నిద్రించారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులు అందరూ లేచారు. బుద్ధి కలిగిన వాళ్ళు లేచారు, బుద్ధి లేని వాళ్ళు లేచారు. మాకు నిద్రగా ఉందలే, మత్తుగా ఉందలే, మీరు వెళ్ళండి అనేం అనలేదు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అందరూ నిద్రించారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి కేక శబ్దం విని బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అందరూ లేచారు. ఎక్కడ వారికి వీరికి వ్యత్యాసం అంటే 7వ వచనం, అప్పుడు ఆ కన్యకలు లేచి తమ దీవిటీలు చక్కబరిచరి కానీ. మీరు ఒకవేళ ఆసక్తి ఎవరికైనా ఉన్నట్లయితే అసలు విషయం ఈ దీవిటీల్లోనే ఉంటుంది. దీవిటీల్లో నూనెలో ఉంటుంది. ఆ దీవిటీలు ఏమిటి, నూనె ఏమిటి అనేటువంటి ఒక హోంవర్క్ చేయండి. ఎందుకంటే బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఇద్దరు ఎందుకు వచ్చారు, కామన్గా ఉంది. ఆలస్యమైంది, ఇద్దరు నిద్రపోయారు, ఇది కూడా కామన్గా ఉంది. వచ్చాడనే కేక వినబడి ఇద్దరు లేచారు.
అంతవరకు కూడా కామన్గా ఉంది. దీవిటీలు చక్కపరుస్తూ ఉంటే ఆ దీవిటీలు చక్కపరిచరు కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దీవిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. మా దీవిటీలు ఆరిపోతున్నాయి కాబట్టి మీ నూనెలో కొంచెం మాకివ్వండి అన్నారు. వాస్తవంగా ఈవేళ మీరు కనుక గమనించినట్లయితే కొన్ని సంఘాలలో ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే మన ఏ సంఘం అని నేనేం చెప్పను, వాళ్ళ పేరు వీళ్ళ పేరు మీకు తెలుస్తుంది. అది చెప్తే ఒక మనిషి యొక్క నీతి క్రియలు పరలోకానికి తీసుకుని వెళ్తేనే వాళ్ళు నమ్ముతారు. ఒక మనిషి యొక్క నీతి క్రియలు అసలు అది ఫౌండేషనే తప్పు. మన నీతి క్రియలు కాదు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేది. ప్రభువైన యేసు యొక్క నీతిని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. మన నీతిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మన నీతి అంతా కూడా మురికి గుడ్డల వలె ఉన్నది అని అంటాడు. మురికి బట్టలు ఎట్లయితే ఉంటాయో మీకు అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. సబ్బులను గురించి, సర్ఫులను గురించి, బట్టలు ఉతికే సబ్బులు సర్ఫుల గురించి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఉతికి చూపించేది చూపించకుండా పక్క వాళ్ళ బకెట్లో అది కూడా చూపిస్తారు. వీళ్ళ బకెట్లో ముంచి లేపిన తెల్లగా వచ్చింది, పక్క వాళ్ళ బకెట్లో ముంచి లేపితే పసుపు రంగులో ఉంటుంది. అంటే వీళ్ళది బాగా ఉంది అన్నట్లుగా చూపిస్తారు. ఈ పక్క వాళ్ళ బకెట్లో ముంచి లేపితే పసుపు రంగులో ఉంటుంది కదా, అది తెల్లదే కానీ అట్లా ఉంటుంది. మన తెలుపు కూడా అలాగనే ఉంటుంది. ఒకసారి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేటువంటి దినాల్లో తెల్ల చొక్కాలు పోటీలు పడి ఉతుక్కునేవాళ్ళంట. ఉతుక్కొని ఆ హాస్టల్లో నాదే అందరికంటే తెల్లగా ఉంది అని అనుకునేవాళ్ళంట. వాళ్ళ మాస్టర్ తెల్ల చొక్కా వేసుకొని వస్తే వీళ్ళ తెలుపు అంతా తేలిపోయేదంట. అంటే హాస్టల్లో ఉండే పిల్లలు ఆడుకొని మురికి బట్టలు, పాపం హాస్టల్లో వాళ్ళ చిన్న చేతులతో ఉతుక్కోవటం, ఉతికి పోటీ పెట్టుకుంటే ఆయన చెప్తున్నాడు, చిన్నప్పుడు మా హాస్టల్లో నాదే తెల్లగా ఉండేదండి, నా అంత తెల్లగా ఎవరిది ఉండేది కాదు. అయితే నేను ఎప్పుడైనా నా తెల్ల చొక్కా వేసుకొని మాస్టర్ పక్కకి వెళ్తే నా తెలుపు తేలిపోయేదండి. ఆయనే ఇంట్లో ఉతికించుకోవటం, మరి అవన్నీ కూడా బాగా మెయింటైన్ చేసే షర్ట్లు కదా. అంటే నాది తెల్లగా ఉంది అని నేను అనుకునేవాడిని, మా హాస్టల్ అంతా ఒప్పుకునేవారు. నీదేరా తెల్లగా ఉందంటే తెల్ల చొక్కా అంటే వాడిదే అని ఒప్పుకునేవాళ్ళు. అంటే నీతి అని మందే అని మన ఊరంతా ఒప్పుకుంటారు. కానీ దేవుని నీతి ముందు మన నీతి పెడితే మనది తేలిపోతుంది. మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నవి అని అంటాడు. అంటే మనం మాట్లాడుకుంటే అబ్బో ఫలానా ఆయన మంచోడండి, ఊర్లో ఆయనే నెంబర్ 1 అండి అని అనుకోవచ్చు. కానీ దేవుని మంచి దగ్గరికి కనుక మన మంచి వెళ్ళిందంటే తేలిపోతుంది, ఎందుకు పనికిరాదు. కాబట్టి మన నీతి క్రియలను బట్టి మనం ఎవరం కూడా రక్షించబడం. కానీ కొందరు ఏమని నమ్ముతారంటే మన నీతి క్రియలను బట్టి మనం పరలోకానికి వెళ్తాం. ఆ నీతి క్రియలు అంటే అలా తూకంలో కనుక బరువు వేస్తే సరిపోయింది ఎల్లు లోపలికి అని అంటే అటు వెళ్తాం. బరువు జాలేదనుకోండి ఉండటంటే అటు ఉంటాం. ఈలోపు నాకు కొద్దిగా బరువు తగ్గింది అంటే కొంచెం నీతి క్రియలు తగ్గినాయి, ఈలోపు నేను మధ్యలో అట్లుంటాను. ఈలోపు ఎవరైనా ఎక్కువ నీతి క్రియలు చేసినటువంటి ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన నేను రిక్వెస్ట్ చేసుకుంటా, అయ్యా నీ నీతి క్రియల్లో కొంచెం నాకు ఇస్తే నేను కూడా ఇటు వస్తాను కదా అని రిక్వెస్ట్ చేసుకుంటాను. పోనీ ఆయన మంచోడై జాయలు తెలిసి సరే నా దగ్గర చాలా ఉన్నాయిలే, మూట ఉందిలే, కొంచెం నువ్వు తీసుకొని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆయనది కూడా బరువు సరిపోయి ఇటు వస్తాడు. నేను చెప్పిన సిస్టమ్ అంతా మీకు అర్థమై ఉంటుంది. కొంతమంది ఎందుకు సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు, సెయింట్స్ అని అంటూ ఉంటారు కదా, వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారో మీకు అర్థమైందా? ఒకసారి అడిగాను, దేవునికి కదా ప్రార్థన చేయాలంటే దేవునికి చేయాలి, వీళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళ నీతి క్రియలు మనకి ఇస్తారా అంటున్నాడు. వాళ్ళ నీతి క్రియలు మనకి ఎట్లా ఇస్తారు? మనకెందుకంటే వాళ్ళ నీతి క్రియలు మనకి ఇచ్చారు అనుకోండి, మనకి నీతి లేకపోయినా కానీ మనం పరలోకానికి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు యాదవులు, సన్నాసులు, పనికిరాని వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళ మూట తెచ్చుకొని పరలోకానికి వచ్చేస్తారనా? అసలు ఈ కాన్సెప్ట్ ఎంత తప్పుగా ఉంది. అట్లయితే అలా అడుక్కొని వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, బాంబేలో మీరు చూసినట్లయితే అసలు అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు బాగానే, అంటే వాళ్ళు మిడిల్ క్లాస్గానే ఉంటారు, బీదవాళ్ళుగానే ఉంటారు. అడుక్కొని వీళ్ళు రిచ్ అయిపోతున్నారు. బాంబేలో ఒకసారి యూట్యూబ్లో ఇప్పటికి కూడా ఉంది, మీరు కనుక చూస్తే ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డబ్బులు అడుక్కుంటారు కదా, అడుక్కుంటే ఒక్కొక్కరు 5-10 అట్లా వేస్తూ ఉంటే ఒక్క 10 నిమిషాలు పావు గంట అడుక్కుంటే ఎంత వస్తుందో చూపిస్తున్నారు. వాళ్ళు రోజంతా డ్యూటీకి వెళ్తే 1000 రూపాయలు వస్తే ఆ సిగ్నల్ దగ్గర ఒక గంట అడుక్కుంటే 2-3 వేలు కూడా వస్తాయి. అంటే అడుక్కొని వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతున్నారు.
అంటే అందరూ అంత గొప్ప వాళ్ళు ఎవరు, కొంతమంది. అలా కనుక గట్టిగా అడుక్కోగలిగితే, పరలోకానికి వెళ్ళే పరిశుద్ధులందరినీ కూడా అడుక్కోగలిగితే, అయ్యా నాకు కొంచెం, నాకు కొంచెం, నాకు కొంచెం ఇవ్వంటే తలా కొంచెం ఇస్తే మనము పెద్ద మూట తీసుకునే నీతిక్రియలు మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటారు. మీరు కావాలంటే వెళ్ళి పర్గెటరీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చదవండి. అసలు పర్గెటరీ ఎక్కడుంది బైబిల్లో అని అడగొద్దు, అలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చదవండి. నీతిక్రియలు సరిపోతే అటు వెళ్తారు, నీతిక్రియలు సరిపోతే ఇటు ఉంటారు. మనకి చాలకపోతే ఎవరినైనా మనం అడిగి తెచ్చుకోవచ్చు, అడిగి తెచ్చుకుంటే మన నీతిక్రియలు సరిపోతే మనల్ని పంపిస్తారు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అయితే ఇది బైబిల్ ప్రకారం పూర్తిగా తప్పు. ఇటువంటిది ఏమీ కూడా లేదు. ప్రభు అయినటువంటి యేసు మరలా వస్తాడు, మరలా వచ్చి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం సిద్ధపడి ఉండాలి. ఈ బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, వీరిరువురిలో ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, వాళ్ళ దీవిటీలు ఆరిపోతూ ఉంటే మీ నూనె కొంచెం మాకు ఇవ్వండి అంటే, ఇది మాకు మీకు సరిపోదు, మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అని వీళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. ఈ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చారు అని అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా. ఇక్కడ ఒకసారి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నూనె కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళిపోవటం మనం గమనిస్తూ ఉంటాం. సిద్ధపడి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు వచ్చేటప్పటికి మనం సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపడి ఉండటం ఏమిటి అంటే, మన జీవితాన్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు అయినటువంటి యేసు చేసినటువంటి వాగ్దానము ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వకపోతే, మనం అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు గాడ్ నెవర్ ఫెయిల్స్ అని. ఆయన ఎప్పుడు మాటిస్తే తప్పడు. ఆయన ఎప్పుడు మాటిస్తే తప్పకపోతే నేను మరలా వస్తానంటే మరలా వస్తాడు. డ్యామ్ షూర్ ఆయన వస్తాడు, ఖచ్చితంగా ఆయన వస్తాడు. అనుకొనని గడియలో నేను వస్తానంటే అనుకొనని గడియలో వస్తాడు. అంతేగాని ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఆదివారం ఆరాధనలో కూర్చున్నప్పుడు ఆయన వస్తే ఎంత బాగుంటుందండి అని అన్నాడు. మనం అందరం భక్తి పరులుగా రుజువు అవుతాం. లేదు, మీరు సాయంత్రం పూట సీరియల్ దగ్గర కూర్చున్నప్పుడు వస్తాడు, సరిపోయిద్ది అప్పుడు. కాబట్టి వీళ్ళ కళలు ఎట్లా ఉంటాయంటే, నేను ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, సాయంత్రం పూట మాకు ఇంట్లో ప్రార్థన జరుగుతుందండి, హోమ్ బైబిల్ స్టడీ, అప్పుడు ప్రభు అయిన యేసు వచ్చినా లేకపోతే ఇలాంటి ప్రార్థనలు అప్పుడు వచ్చినా పర్వాలేదని మనం అనుకున్నప్పుడు రాడు. దొంగ ఎప్పుడు కూడా మనం బయట కూర్చొని కర్ర తీసుకొని కూర్చుంటే గుమ్మంలో రాడు, మనం వెళ్ళి నిద్రపోయేటప్పుడు వస్తాడు. ప్రభు అయినటువంటి యేసు కూడా మీరు అనుకునని గడియలో వస్తానని అన్నాడు. ఆయన దొంగ వచ్చినట్లుగా వస్తానని అన్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా కలుగుతుందని చెప్పేసి అన్నాడు ఆయన వచ్చేటువంటి రాకడ. కాబట్టి అనుకునని గడియలో వస్తాడు అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో వస్తాడు. కాబట్టి మన బాధ్యత ఏమిటంటే ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా జీవించాలి. ప్రభు అయినటువంటి యేసు ఇప్పటివరకు మాట తప్పకపోతే ప్రతి ప్రమాణాన్ని, వాగ్దానాన్ని ఆయన నెరవేరిస్తే ఆయన దీన్ని కూడా నెరవేరుస్తాడు. వస్తాను అంటే వస్తాడు, అనుకున్న గడియలో వస్తానంటే అనుకున్న గడియలోనే వస్తాడు. కానీ మనం దాని గురించి సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. ఆయన ఉండే స్థలంలోకి మనల్ని తీసుకొని వెళ్తానంటే మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. అంతేకాదు, ప్రకటన గ్రంథం చివరిలో ఆయన ఒక వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఆ వాగ్దానం అనేటువంటి నిజంగా మనం గమనించినప్పుడు ఆ వాగ్దానం ఒకవైపు మనకు ఆదరణని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. రెండో వైపు నిజంగా దాన్ని పరిశీలన చేసేటువంటి వారికి భయాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది. ఏమన్నా అంటూ ఉంటాడంటే ఆయన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం గమనించేటప్పుడు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 10-11 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 22వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 10వ వచనము మరియు 11వ వచనము, మరియు అతడు నాతో ఇలాగ చెప్పి, నీ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిమ్మో. అన్యాయం చేసేవాడిని మానేయమన్నాడా, చేయనిమ్మన్నాడా? ఒకసారి ఒక ఆయన అదేంటంటే ఆశ్చర్యం, దేవుడు మానేయమనాలి కానీ చేయని అంటున్నాడని. లేదు, పూర్తిగా చదవాలి కదా. అన్యాయం చేసేవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. అదేంటంటే అపవిత్రుడిని మానేమనాలి కదా, పవిత్రుడు అవ్వమనాలి కదా అంటే లేదు, అపవిత్రుడైన వాడును ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడిని ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. దాని అర్థం ఏంటంటే ఎట్లా ఉన్న వాళ్ళని అట్లా ఉండమని. కొన్ని మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక క్లాసు టీచరు బయటికి వెళ్తా లీడర్కి అప్పచెప్పారు, చూసుకో క్లాస్ అంతా, అల్లరి చేస్తే నాకు చెప్పన్నారు. ఈ లీడర్ చెప్తున్నాడు, మాట్లాడొద్దు, అల్లరి చేయొద్దు అంటున్నాడు, కానీ ఎవరు చేయట్లేదు. టీచర్ దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళి వాళ్ళు వీళ్ళు వాళ్ళని ఒక 10 మంది పేర్లు చెప్పి వీళ్ళందరూ అల్లరి చేస్తున్నారండి, అంత చెప్పిన ఏంటలేదంటే చెయ్యిని నేను వచ్చి చూసుకుంటా అంటాడు. అంతేనా? ఎవడు చేసేది ఆడు చేయని, నేను వచ్చి చూసుకుంటాను అంటే ఎట్లా ఉండండి అట్లా ఉండని, నేను వస్తా హఠాత్తుగా. ప్రభు అయినటువంటి యేసు కూడా ఏం చెప్తున్నాడంటే,
ఎవరైతే అన్యాయం చేస్తున్నాడో చేయని, అపవిత్రుడుగా ఉన్నాడో ఉండని, నీతిమంతుడుగా ఉంటే ఉండని, పరిశుద్ధుడుగా ఉంటే ఉండని. ఆయన అంటున్నాడు 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ఎట్లా ఉన్నవాడు అట్లా ఉండని, నేను వచ్చి జీతం ఇస్తా వాడికి. అన్యాయం చేసేవాడు చేస్తున్నాడు కదా, ఆ అన్యాయానికి తగిన జీతం ఇస్తాను. అపవిత్రుడుగా ఉన్నాడు కదా, వాడికి తగ్గ జీతం నేను ఇస్తాను. ఒకవేళ పవిత్రుడుగా ఉంటే, ఒకవేళ ఎవరైనా సరే నీతిమంతుడుగా ఉంటే దానికి తగిన జీతం కూడా నేను ఇస్తాను. కాబట్టి ప్రతి వానికి కూడా వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. అంటే ప్రతి వానికి ఇవ్వటానికి జీతం ఆయన దగ్గర ఉంది. నాకు ఇవ్వటానికి జీతం రెడీ చేసావా? అయ్యా నా పేరు ఏమైనా మర్చిపోయావా? ఆ శాలరీ లిస్టులో నా పేరు ఉందని ఏమో ఎవరికి కంగారు పడొద్దు. ఆ శాలరీ లిస్టులో అందరి పేర్లు ఉంటాయి. ప్రపంచంలో అందరికీ శాలరీ దొరికేటువంటి ఏకైక దినం అది. అందరికీ ఒకేసారి శాలరీ దొరికింది. ఎవరికి ఇవ్వటానికి శాలరీ వాళ్ళకి ఆయన లెక్క పెట్టి దగ్గర పెట్టుకున్నాడు అనమాట. ఆయన వచ్చి వాటన్నింటినీ కూడా ఇస్తాడు. కాబట్టి ఆయన వస్తాడా అంటే వస్తాడు. ఆయన మనకు తగినటువంటి జీతం ఇస్తాడంటే ఇస్తాడు. అయితే నీ జీతం ఎలాంటిది అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని వాళ్ళని వీళ్ళని అడుక్కొని ఆ లోపలికి వెళ్ళే వాళ్ళందరినీ తలా కొద్దిగా పుణ్యం అడుక్కొని ఆ పుణ్యం అంతా నేను పట్టుకొని వెళ్తానంటే ఇలాంటిది కుదరదు. బైబిల్లో ఇలాంటివి కుదరదు. ఇలాంటి కాన్సెప్ట్లు లేవు. పర్గెటరీ అటువంటి థీరీలంతా కూడా బైబిల్లో లేవు. మ్యాన్మేడ్ థీరీలు. ఒకవేళ అటువంటివి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే మనం పనికిమాలిన వాళ్ళమైనా అందరినీ పుణ్యం తలా కొద్దిగా అడుక్కొని మనం కూడా మూట పట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు. కానీ అటువంటిదంతా కూడా లేదు. ఎవరి జీవితం వాళ్ళదే, మన జీవితం మనదే. కాబట్టి మనది మన పిల్లలకి ఇవ్వటానికి కూడా లేదు. ఇంకా చెప్పాలంటే భార్యది భర్తకు, భర్తది భార్యకు, పిల్లలకు అట్లేమి అయ్యా నా పుణ్యం కొంచెం మా పిల్లలకి ఇవ్వు అని చెప్పేసి అంటే అట్లా కూడా ఉండదు. పాప పుణ్యాలు అనేటువంటివి ఎవరి వాళ్ళవే. అవి పర్సనల్ అకౌంట్ అన్నమాట. ఎవరికి ట్రాన్స్ఫర్ కావు. అది ఇక్కడ ఒక విషయం మాత్రం వచ్చింది కాబట్టి కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మేము ఏదన్నా మంచి చేస్తే మా పిల్లలకి వెళ్ళదా అంటారు. వెళ్తుంది. అయితే పరలోకంలోకి వచ్చిన తర్వాత మనం మంచోళ్ళమని మా అబ్బాయిని కూడా లోపలికి రాని అంటే కుదరదు. కాబట్టి మనం ఏదైనా మేలు చేస్తే దాన్ని మన పిల్లలు భూమి మీద పొందటానికి ఉంటుంది. కానీ పరలోకానికి వచ్చిన తర్వాత మాత్రం ఎవరి పాపపుణ్యాలు అనేటువంటివి వాళ్ళకే సంబంధించినవి, కానీ ఎవరికి వర్తించవు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆయన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరిస్తే ఆయన తన వాగ్దానాలు ఎల్లప్పుడూ నెరవేర్చుకుంటూ వచ్చి ఉంటే ఇప్పుడు కూడా ఆయన మనకు చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు. ఆయన మరలా వస్తానంటే మరలా వస్తాడు. తీర్పు తీరుస్తానంటే తీర్పు తీరుస్తాడు. జీతం నా దగ్గర ఉంది ఇస్తాను అంటే ఇస్తాడు. అందుకొరకు మనం అందరం కూడా భయంతో వణుకుతో మనం సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుని గురించి అవగాహనే గనక లేదనుకోండి, ఆయన ఒక్కోసారి కొంతమంది ఏమండి ఆయన నిజంగా వస్తాడంటారా, పరలోకం నిజంగా ఉందంటారా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏమండి పరలోకం నరకం నిజంగానే ఉన్నాయా అన్నాడు. నేను అడిగాను, పరలోకం నరకం నిజంగా లేకపోతే నువ్వెందుకు ప్రార్థనకు వస్తున్నావు అని అడిగా. పరలోకము నరకము నిజంగా లేకపోతే నువ్వెందుకు వస్తున్నావు అంటే అట్లని కాదులే కానీ ఉంటుంది అని అంటున్నావు. ఉంటుంది కాదు, ఉంటుంది, షూర్ ఉంటుంది అని మన నమ్మకం అయి ఉండాలి. కాబట్టి మన నమ్మకం అటు ఇటుగా ఉండకూడదు. ఏమో ఉంటుందేమో, ఏమో వస్తాడేమో, ఏమో తీర్పు తీరుస్తాడేమో, తీర్పు తీరిస్తే మంచిదేలే, ఒకవేళ అట్లా జరిగితే మంచిదేలే కాదు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మాట తప్పలేదు. ప్రభు అయినటువంటి యేసుని గురించి స్పష్టమైనటువంటి అవగాహన మనం కలిగి ఉందాం. నిజంగా కనాను దేశాన్ని గెలిపించి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి ప్రపంచంలో ఒక వింత. ఎందుకంటే ది బెస్ట్ ల్యాండ్, అత్యంత బలవంతులు ఉన్నటువంటి ఆ భూమిని ఖాళీ చేసి బలహీనులకు ఆయన ఇచ్చాడు. నిజంగా వాళ్ళుగా కత్తి పట్టుకొని కనుక యుద్ధం చేస్తే దేవుని యొక్క తోడు లేకుండా వాళ్ళు కల్లో కూడా గెలవలేరు వాళ్ళని. కానీ ఆ భూమిని వాళ్ళకి సొంతం చేశాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనంగా బలహీనులుగా మనం పోరాడితే మనం పరలోకాన్ని ఎన్నటికీ కూడా సాధించలేం. అపవాది అనేటువంటి బలవంతుడిని మనం నెగ్గి. కానీ దూసిన కత్తి చేత పట్టుకొని యెహోవా సేనాధిపతిగా ఆయన ముందుండి నడిపించాడు కాబట్టి వాళ్ళు గెలిచారు. ఈరోజు మనల్ని కూడా ఆయన ముందుండి నడిపిస్తున్నాడు. మనల్ని కూడా ఖచ్చితంగా గెలిపిస్తాడు. మనం కూడా దాన్ని సొంతం చేసుకుంటాం అనేటువంటి నమ్మకంతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.